हरि ओम तत्सतु। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। परम పూజ్యులు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు మహర్షులు తత్వవేత్తలు బ్రహ్మవేత్తలు యోగులకు నమస్కరిస్తూ భారతమాతకు భూమాతకు గీతమాతకు వేదమాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచ్చిదానంద పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ వ్యవస్థాపకులు పరమ పూజ్యులు బ్రహ్మలీన బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంత లక్ష్మణార్య స్వాముల వారికి నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములందరికీ నమస్కరిస్తూ అందరికీ శుభాశీషులు శుభమస్తు. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. కుటుంబ సభ్యులందరికీ స్వామివారి అమ్మవార్ల కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. సకల శుభ ప్రాప్తిరస్తు. ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు, ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు. शुभमस्तु शुभमस्तु. लोका समस्ता सुखिनो भवन्तु, सर्वे जना सुखिनो भवन्तु. ओम तत्सत्. ओम तत्सत्. राम जोगी मंदु कोनारे पामारुलारा, राम जोगी मंदु कोनारे, రామ జోగి మందు మీరు ప్రేమతో భుజింపారయ్యా, రామ జోగి మందు మీరు ప్రేమతో భుజింపారయ్యా, కామ క్రోధ లోభములను కడకు పారాద్రోలే మందు, రామ జోగి మందు కొనారే. పామారులారా రామ జోగి మందు కొనారే. మాత్సర్యాలో భాములను మాటలో నిలిపేటి మందు, మాత్సర్యాలో భాములను మాటలో నిలిపేటి మందు, గుది కొన్న కర్మములను గూడగా ఎడద్రోలే మందు, రామజోగి మందు కొనారే. కాటుకా కొండాల వంటి కర్మముల నెడబాపే మందు, కాటుకా కొండాల వంటి కర్మముల నెడబాపే మందు, సాటిలేని భాగవతులు స్మరణ చేసి తలచే మందు, రామజోగి మందు కొనారే. పామారులారా రామజోగి మందు కొనారే. ముదముతో భద్రాద్రియందు ముక్తిని పొందించే మందు, ముదముతో భద్రాద్రియందు ముక్తిని పొందించే మందు, సదయుడైన రామదాసు భక్తితో కొలిచేటి మందు, రామజోగి మందు కొనారే. పామారులారా రామజోగి మందు కొనారే. పామారులారా రామజోగి మందు కొనారే. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిః యజత్రాః, స్థిరైః అంగైః తుష్టువాంసస్తనూభిః, వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నః తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు.
ओम सुखेश च भरद्वाजः शेभ्यश्च सत्यकामः सौर्यायनी च गार्ग्यः कौसल्यश्चाश्वलायनो भार्गवो वैदर्भिः कबन्धी कात्यायनः ते हयेते ब्रह्मपरा ब्रह्मनिष्ठाः परं ब्रह्मान्वेषमाणाः एषः एतत् सर्वं वक्षतीति तेह समित्पाणयः भगवन्तं पिप्पलादम् उपपन्नाः तान् सह ऋषिः वाच भूय एव तपसा ब्रह्मचर्येण श्रद्धया संवत्सरं संवत्स्यथ यथा कामं प्रश्नान् पृच्छता यदि विज्ञास्यामः सर्वं वः वक्ष्यामः इति अथ कबन्धी कात्यायनः उपेत्य पप्रच्छ भगवन् कुतः वा इमाः प्रजाः प्रजायन्ते इति तस्मै सहोवाच प्रजा कामो वै प्रजापतिः एष सः तपः तप्यता स तपः तप्त्वा सः मिथुनम् उत्पादयते रयिं च प्राणं च इति एतौ मे बहुधाः प्रजाः करिष्यते इति ఈ ప్రకారముగా పిప్పలాద మహర్షుల వారిని శిష్యగణం మరి ఆశ్రయించడం సంవత్సర కాలం పాటు మీరు ఆశ్రమంలో ఉండి తపస్సు చేస్తే తప్ప బ్రహ్మచర్యం పాటిస్తే తప్ప మీకు ఈ విషయం చెప్పే అవకాశాలు లేవు అని ఈ ప్రకారంగా ఆయన ఆజ్ఞాపించడంతో మరి గురు శాసనాన్ని శిరస వహించి వాళ్ళు సంవత్సర కాలం పాటు ఆశ్రమంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ తపస్సును శీలిస్తూ ఉన్నటువంటి వారై ఉండగా మరి ఆ ప్రకారముగా ఉన్నటువంటి వారికి ఈయన గారు ప్రబోధం చేసేటువంటి పని పెట్టుకున్నాడు. ఇలాంటి నియమాన్ని మనం కూడా పెట్టుకోగలిగితే బాగా ఉంటుందని చెప్పని భావిస్తూ ఉన్నాను. ఓ సంవత్సర కాలం పాటు మీరు స్వరాజ్య ఆశ్రమంలో ఇల్లు పెట్టేసి ఆ విధంగా ఆశ్రమం సేవ చేసిన వాళ్ళకే జూమ్లో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వబడుతుంది అని చెప్పి అన్నాం అనుకోండి, ఇక చివరికి ఎవరు మిగులుతారు? చెప్పేవాళ్ళు మిగులుతారు అంతే, ఒక్కటి ఉండదు. సంవత్సర కాలం పాటు స్వరాజ్య ఆశ్రమంలో ఉండి ఆశ్రమం సేవ చేసిన తర్వాతే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. నియమం పెట్టామనుకో, అసలు ఏ నియమం లేకపోయినా వచ్చేవాళ్ళు రాకుండా పారిపోతా ఉన్నారు. ఇంక నియమాలు పెడితే ఉంటారా? ఏ నియమం లేదురా, రాండ్రే దేవుళ్ళారా, కమ్మగా వినండి మంచి మాటలు, జీవితానికి ఉపయోగపడతాయి, ఒక గంట సేపు స్పెండ్ చేయండి దీనికోసంగా, ఈ ఒక పుణ్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది, అన్ని వస్తాయి, రాండి అని చెప్పన్నా కూడా వాళ్ళు రాకుండా పారిపోయే పరిస్థితిగా ఉన్నప్పుడు ఇక సంవత్సర కాలం పాటు ఉండమని చెప్పనంటే శాంతం వస్తారా? మొత్తం గోయిందా. కలియుగ ప్రభావం ఆ ప్రకారంగా ఉన్నది. ఆనాడు త్రేత యుగాలు కాబట్టి, ఉపనిషత్ కాలం కాబట్టి ఆ కాలంలో చక్కగా శ్రద్ధ వహించి తపస్సు అధ్యయనం చేసిన విధానాలు మనకు కనపడతాయి చరిత్రల్లో. ఆ ప్రకారంగా వాళ్ళు గురువు యొక్క శాసనాన్ని అనుసరించి గురు సేవ చేసి చాలా కాలం పాటు ఆశ్రమాల్లో ఉండిన విధానం. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కృష్ణావతారంగా వచ్చి ఆయన కూడా సాందీప ఆశ్రమంలో 12 ఏళ్ళు ఉన్నాడు. మనం సంవత్సరం అని చెప్పి అంటున్నాం ఇక్కడ. పిప్పలాద మహర్షి సంవత్సర కాలం అన్నాడు. కానీ అప్పటి నియమం 12 సంవత్సరాలు ఆశ్రమంలో ఉండాలి. 12 సంవత్సరాలు ఆశ్రమాలలో ఉండే విధానం అట్లా. మరి అవతార మూర్తులు కూడా ఆ విధంగా శీలించారు ఆ కాలంలో. మరి ఇది కాలం మారిపోయింది, ధర్మాలు మారిపోయాయి, మానవ ప్రవృత్తి మారిపోయింది, మానవ స్థితిగతులు మారిపోయాయి, మనస్తత్వం మారిపోయింది. ఇలాంటి కలియుగంలో అంత కల్తీ యుగం అయిపోయి మానవుడు ఇట్లా కల్తీ అయిపోయాడు చివరికి. అలసులు మంద బుద్ధివలు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మంద భాగ్యులు సుకర్మములివ్వియు జేయజాలరి కలియుగ మందు మానవులు అని ఆనాడే వేదవ్యాసుల వారు గమనించాడు. రాబోయే కలియుగంలో ఈ మానవులు ఎట్లాంటి వాళ్ళుగా ఉంటారనే విషయాన్ని
అలసులు మందబుద్ధి. అలసట. కాసేపు పని చేశామంటే గంట సేపు కూర్చోవాలి. ఇట్లా ఓ చెంబు చాలు, చెంబో గ్లాసో అంతే. పైకి ఎత్తి పైకి లేపి కింద పెడితే చాలు, గంటసేపు పడుకోవాలి. శక్తి లేదు, ఓపిక లేదు. ఏం చేసింది శరీరంలో? నడవటానికి ఓపిక లేదు. కూర్చుంటే లెగవలేం, లెగిస్తే కూర్చోలేం. ఇట్లాంటి పరిస్థితి. అలసులు మందబుద్ధి. ఎన్నిసార్లు చెప్పినా కానీ జ్ఞాపకం ఉంటుందా అని చెప్పానంటే అంతే. ఈ చెవితో వినటం, ఆ చెవితో వదిలిపెట్టేయటం. ఇట్లా ఉండే పరిస్థితి అన్నమాట. జ్ఞాపకం ఉండవు, లోపల ఉండలేదు. ధారణా శక్తి పోయింది. మేధ ధారణా శక్తి ఇదంతా పోయింది. అది కూడా సన్నగిలిపోయింది. అల్పతర ఆయువులు. ఆయుష్ కూడా మానవులకి తగ్గుతూ తగ్గుతూ వస్తూ ఉన్నది. పూర్వకాలంలో వాళ్ళు 1000 ఏండ్లు కూడా దిట్టంగా జీవించారు, బతికారు. 1000 ఏండ్ల కాలం పాటు బతికారు వాళ్ళు ఆ కాలంలో. జనక మహారాజు చూసినట్లయితే ఆయన రాముడికి మామగారు. ఆ తర్వాత కాలంలో మరి బలరాముడికి ఆయన మరి బ్రహ్మ విద్య బోధిస్తాడు. ఆ ప్రకారముగా పరశురాముడు కూడా ఎప్పటి కాలం నుంచో ఉన్నటువంటి విధానం. జనకుడు కూడా ఎంతో కాలముగా ఉన్నటువంటి విధానం. మరి ఆ కాలంలో అంతకాలం పాటు జీవించే విధానం వాళ్ళకు ఉన్నది. తర్వాత కాలంలో అవన్నీ కూడా పోయాయి. ఈనాటి కాలంలో ఈనాటి కాలమానం బట్టి, ఆహార విధానాన్ని బట్టి 50 ఏండ్లు వచ్చాయా అంటే శతమానం భవతు, 100 ఏండ్లు పూర్తయినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. 50 ఏండ్లు చక్కగా ఉంటే చాలు, 100 ఏండ్లు మనం జీవించినట్లే. 50 ఏండ్లుగా పోయాడే అని అనుకోమాకండి. 100 ఏండ్లు అయినట్లే. 50 ఏండ్లు అయినాయి అంటే పూర్ణాయు 100 ఏండ్లు అయినట్లే. వాళ్ళకి వెళ్ళిపోవటం అంతే. గుండె ఏం చేయాలి? ఇంకా 50 ఏండ్లే, కళ్ళు పోయే, చెవులు పోయే, ముక్కు పోయే, పన్నులు పోయే, అన్ని పోయే. ఇంకా అవన్నీ పోయిన తర్వాత మనం ఉండి ఏం చేయాలి? ఇంకా మళ్ళీ వస్తాం కాబట్టి వెళ్ళిపోవటమే మంచిది. అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వియుజేయజాలరి కలియుగ మందు మానవులు అని చెప్పినటువంటి విషయం భాగవతంలో వస్తుంది. అందుచేత మరి కనీసం మహాత్ములు చెప్పేటువంటి మాటలన్నా శ్రద్ధగా వినగలిగితే కొంతైనా జీవితం తరించే అవకాశం ఏర్పడుతుంది. అంతంత కాలం గురువుల దగ్గర ఉండి, గురువు యొక్క పంచన ఉండి, వారి యొక్క సేవలు చేసి ఆ బ్రహ్మ విద్య అధ్యయనం చేసేటువంటి ఆ సమయం, ఆ కాలం పోయింది. కనీసం ఏ సేవలు లేకపోయినా, ఏమి సమర్పించే విధానం లేకపోయినా, వాళ్ళే అడగరు, సమర్పించే విధానం లేకపోయినా కనీసం వినరా అని చెప్పని వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. నువ్వేం సేవలు చేయవద్దు, ₹1 కూడా చేతుల్లో పెట్టాల్సిన అవసరం లేదు, కనీసం విను అని చెప్పన్నా కానీ వీడికి అంత శ్రద్ధ కలగటం లేదు. ఈ ప్రకారంగా మహాత్ములు అందరూ కూడా తపస్సు బ్రహ్మచర్యం పాటించి గురువును సేవించి మరి అందరూ కూడా బ్రహ్మ విద్యను అధ్యయనం చేయటానికి వారి దగ్గర కూర్చోవడం జరిగింది. మరి కబంధి కాత్యాయన, కబంధి అనేటువంటి అతడు ముందుగా మొదటి ప్రశ్న అడిగాడు. అయ్యా, ఈ లోకంలో ఈ జీవులన్నీ కూడా ఏర్పడుతున్నాయి కదా, ఇవన్నీ ఏర్పడటం గల కారణం ఏమిటని చెప్పేసిన విషయముగా అద కబంధి కాత్యాయన ఉపేతే పప్రచ భగవాన్ కుతః వా యమాః ప్రజాః ప్రజాయంతే. యమాః ప్రజాః ప్రజాయంతే. లోకంలో ఎన్ని కూడా ఏర్పడుతున్నాయి అని చెప్పనంటే, ప్రజా అని చెప్పనంటే, జా అంటే పుట్టడం, జనే ప్రాదుర్భావే. ప్రజలు అని చెప్పనంటే మనం లోకంలో ఒక అర్థాన్ని తీసుకుంటూ ఉన్నాం. మానవులు, ప్రజలు అని చెప్పనే విధానంగా తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి మానవులే కాదు, ప్రజలు అంటే జా అంటే పుట్టిన ప్రతిదీ కూడా ప్రజయే. ఒక మానవులు అని చెప్పనే కాదు, లోకంలో ఏదైతే జనించిందో అదంతా కూడా ప్రజా సంతతి అని చెప్పని అర్థం. ఇప్పుడు పంచభూతములు అన్నాం కదా, అవి కూడా జనించాయి. ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయో అగ్ని, అగ్నే ఆపః, అద్భ్యః పృథివీ, పృథివ్యాం ఓషధయః, ఓషధిభ్యో అన్నం, అన్నాత్తు శుక్లః, శుక్లాత్తు పురుషః. అన్ని జనించాయి. ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు పుట్టింది, వాయువు నుంచి జలం పుట్టింది, జలం నుండి
వాయువు నుండి అగ్ని పుట్టింది, దాని నుంచి జలం పుట్టింది, జలం నుంచి పృథివీ పుట్టింది, పృథివీ నుంచి సస్యాదులు అనగా ధాన్యాదులు. అవి తిన్నటువంటి మానవుని నుంచి వీర్యం ఏర్పడింది, ఆ వీర్యం నుంచి జీవోత్పత్తి కలుగుతుంది అని చెప్పనే మాట శాస్త్రం చెబుతుంది. కాబట్టి లోకంలో ఏవైతే జనించాయో అవన్నీ కూడా ప్రజా సంతతియే అనగా పుట్టినటువంటి అంశముగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పుట్టుక ఈ యొక్క సుసృష్టి అనేటువంటి అంశముగా ప్రశ్న ఆరంభం అయింది. కాబట్టి మనం ఈ యొక్క అంశాన్ని స్వామివారు ఏ యొక్క భాగం మనకు అందించారో ఆ సాంఖ్య తత్వాన్ని స్వామివారు అందించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ ముచ్చటించుకోవటం జరుగుతూ ఉన్నది. అనగా ఇవన్నీ కూడా ఎట్లాగా ఏర్పడ్డాయి, ఏ ఏ కారణంగా ఏర్పడ్డాయి అనే విధానములో స్వామివారు మనకి వేద రహస్యములని అనుకుంటాను దాంట్లోనూ ఇంకో 5 గ్రంథంలోనూ స్వామివారు పంచీకరణ అనే అంశాన్ని వారు బోధిస్తారు. మీరు కూడా తెప్పించుకోండి పుస్తకాలు, స్వరాజ్య ఆశ్రమ పుస్తకాలను మీరు ఓ సెట్ తెప్పించుకోండి. చక్కగా పఠనం చేస్తూ ఉంటే ఇక్కడ జరిగేటువంటి అంశాలు మీకు చక్కగా జ్ఞాపకం వస్తాయి. చదువుకుంటూ ఉంటే ఒకసారి చెప్పే విషయాలు కూడా మనసుకు బాగా పట్టే అవకాశం ఉంటుంది. కనుక ముందు స్వామివారి పుస్తకాలని చదవగలిగితే మంచి అవగాహన వస్తుంది. ఆ తర్వాత నేను వివరణాత్మకంగా అందిస్తూ ఉన్నప్పుడు మీరు చదువుకున్నారు కాబట్టి ముందుగానే దాన్ని బట్టి ఇంకా విషయం సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పంచకరణంలో స్వామివారు శుద్ధాత్ శబలం అభూతు శబలాదైవ్యక్త అవ్యక్తాన్ మహతో మహతో అహంకారాత్ పంచతన్మాత్రాని పంచతన్మాత్రేభ్యో పంచ మహాభూతాని అని ప్రకారంగా ఉన్నటువంటి ప్రామాణికం తీసుకుని స్వామివారు శుద్ధ బ్రహ్మం శబల బ్రహ్మం అయ్యను, శబల బ్రహ్మము నుండి అవ్యక్తత్వం పుట్టెను, అవ్యక్తత్వం నుంచి మహత్తత్వం పుట్టెను, మహత్తత్వం నుండి అహంకార తత్వం పుట్టెనని చెప్పేసి ఈ ప్రకారముగా ఈ సృష్టి వ్యవహారం అంతా కూడా స్వామి గారు మీకు ఎంతో గొప్పగా మంచిగా చెప్పిన విధానం ఉంది. కాబట్టి ప్రాథమిక విధానములో మీరు కొంత సాహిత్యాన్ని సంపాదించుకున్నట్లయితే ఆ తర్వాత మీకు వివరణాత్మక విషయం అందిస్తూ ఉన్నప్పుడు బాగా దాన్ని అర్థం చేసుకునే అవకాశం మీకు ఏర్పడుతుంది అని చెప్పని మీకు సలహా చెప్తూ, మరి ఇక్కడ మనం ఎక్కడి నుంచి బయలుదేరాము? శుద్ధ బ్రహ్మము నుంచి బయలుదేరాం. శుద్ధ బ్రహ్మము, ఆ శుద్ధ బ్రహ్మమునే ఏమన్నాము అంటే శబల బ్రహ్మ అనేటువంటి మాటగా పిలుస్తూ ఉన్నాం. అయితే సాధారణంగా ఈ పదాలు మనకి ఎక్కడా కూడా అర్థాలు అనేటువంటి మీకు దొరకడం కష్టం. వింటారు కానీ పదాలు మీ వద్దకు వస్తాయి, కానీ ఆ పద సంబంధమై ఉన్న వివరణ అనేది మాత్రం మీకు లభ్యం కావటం చాలా తక్కువ. చాలా గ్రంథాలలో మీకు అంత లోతైన భావాలు చెప్పటం ఉండదు. సర్వసాధారణంగా సరళీకృతంగా చెప్పే అంశాలు ఎక్కువ శాతం ఉంటాయి. మరి ఆ బ్రహ్మ తత్వాల్లో కూడా షట్చక్ర విచారం మీరు చూస్తారు. షట్చక్ర విచారం, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం అని చెప్పని బ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్రలో కూడా ఒక ఫోటో వేసి ఆ ఫోటోలో చక్రాలన్నీ కూడా ఆయా స్థానాల్లో ఉన్నట్లుగా మీకు చూపిస్తారు, మీరు చూసుంటారు. కానీ మూలాధారం అంటే ఏమిటో, స్వాధిష్టానం అంటే ఏమిటో, మణిపూరకం అంటే ఏమిటో, అనాహతం అంటే ఏమిటో వివరణాత్మక అంశం కోరుకునేటువంటి వాళ్లకు అక్కడ లభ్యమయ్యే అవకాశం లేదు. అది మరి స్వరాజ్య లోక గురు స్వామివారు మరి గొప్ప జీవమణి అనేటువంటి పుస్తకంలో ఈ షట్చక్ర విచారం అంతా కూడా దాంట్లో స్వామివారు చెప్పటం జరుగుతుంది. వివరంగానే స్వామివారు చాలా వరకు వివరంగా చెప్పుకొచ్చారు, విశదీకరించారు. అయినా కొంత మహాత్ముల ద్వారా వినగలిగితే ఇంకా కొన్ని అంశాల కష్టాగా తెలిసే అవకాశం ఏర్పడుతుంది. అట్లాగా ఇక్కడ పంచీకరణ అనేటువంటి అంశము కూడా చూసినట్లయితే శబల బ్రహ్మము, శబలతి నానా గుణాతీతి శబలహ, అనేక గుణములతో చేరి ఉన్న అంశముగా ఉన్న భాగాన్ని శబల బ్రహ్మము అని చెప్పని, శబల బ్రహ్మ అనే పేరు ఎందుకు వచ్చింది శుద్ధ బ్రహ్మానికి అని చెప్పనంటే ఈ అవ్యక్త తత్వం అనేటువంటి ఉపాధి, అవ్యక్త తత్వం అనేటువంటి ఉపాధి కారణంగా శుద్ధ బ్రహ్మమును శబల బ్రహ్మము అనే విధానంగా పిలుస్తారు. అవ్యక్త తత్వము, ఇది మీకు ఈ అంశం కావాలంటే
భగవద్గీత 8వ అధ్యాయంలో మీరు చివరిలో చూసినట్లయితే అక్కడ మరి కృష్ణ భగవానుల వారు అవ్యక్త తత్వం యొక్క అంశం మీద చెప్పటం జరుగుతుంది. అది భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగం దాంట్లో 8వ అధ్యాయం చివరిలో కనుక మీరు పోయినట్లయితే అక్కడ ఈ విషయం ఉంటుంది. అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః ప్రభవంతి అహః ఆగమే రాత్రి ఆగమే ప్రలీయంతే తత్ర అవ్యక్త సంజ్ఞకే అని అవ్యక్త తత్వం అంటే దాని విధానం ఏమిటో అనే అంశాన్ని మీకు పరమాత్మ చెప్పినటువంటి మాట. అందుచేత దాని విధానం అవ్యక్త తత్వం అంటే మరొక మాటలో మాయ అనేది కూడా దానికే చెప్పడం జరుగుతుంది. మనం ఈ అంశం మీద చాలా రోజులుగా మీకు అనేక కోణాలలో అనేక మార్గాలలో చెప్పటం కూడా జరిగింది. అయితే ఏం చెప్పాను అనే విషయం ఎత్తుకున్నా, మీరు ఏమిన్నారు అనే విషయంగా చూసినా ఆడ మొత్తం కూడా 0. ఏం మిగిలి ఉన్నటువంటి అంశాలేం కాదు. ఏం చెప్పుకున్నాం దాని మీద చాలా రోజులుగా నడిచింది, సబ్జెక్ట్ నడిచింది. కానీ ఏం చెప్పుకున్నాము ఏమి విన్నాము అనే విషయంగా చూస్తే మాత్రం వాళ్ళంతా అయోమయము, గందరగోళము, అంత మాయ, ఏమైపోయిందో అర్థం కాని విధానం. అయినా దాన్ని మనం పలుమార్లు వినాలి. అందులో చెప్పిన శాస్త్రకారులు ఒక ఆధ్యాత్మిక విషయం ఒక పట్టాన ఒక్కసారిగా మన మనసులోకి వచ్చే విషయం కాదు. దాన్నే పలుమార్లు అధ్యయనం చేసినప్పుడే అది మనస్సులోకి బాగా దృఢంగా నాటుకునే అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి పరమాత్మ గీతలో చాలా సందర్భాలలో ఆయన చెప్పిన అంశాన్ని చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. కారణం ఏంటంటే ఒకసారిగా చెప్పగానే మనసుకు పట్టదు. అది పలుమార్లు చెప్పగా అప్పుడు మనసులోకి దూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన గారు వదిలిపెట్టకుండా మనసులోకి పోయేదాకా దాన్ని ఆయన గారు రాపిడి పెట్టి చేస్తూ ఉండేటువంటి విధానమే అది. ఒక్కసారిగా తుప్పు పట్టిన కత్తి ఎట్లా అన్నామంటే బండ మీద పొదును వస్తుందా? రాదుగా. దాని రుద్దాలు బాగా రుద్ది చేయి నిప్పెట్టేదాకా రుద్దితే తప్ప దాని తుప్పు వదిలిపోదు, పొదును కొంచెం వచ్చే అవకాశం లేదు. ఒక్కసారిగా ఇట్లా అట్లా అన్నాం అనుకో, వచ్చేస్తున్న పదును తుప్పు పట్టిన కత్తికి. అట్లాగే లోనున్న మనసు కూడా అనాత్మతో బాగా నిండి ఉంది కాబట్టి ఒక్కసారిగా మనసులోకి చొచ్చుకుపోయే అవకాశాలు లేవు కనుక అందువల్ల పలుమార్లు అదే విషయాన్ని స్వాములు కూడా మహాత్ములు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రకారముగా మాయ యొక్క అనగా అవ్యక్త తత్వం యొక్క పాత్ర, దాని యొక్క విధానం ఏమిటి అని అనుకున్నట్లయితే అది చేసే పని ఏమిటంటే అవ్యక్త తత్వము ఈ విశ్వం మొత్తం కూడా తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. ప్రళయం అయినప్పుడు విశ్వమంతా ప్రళయం అయిపోతుందిగా ఒకప్పుడుకి, దాన్ని మహాప్రళయము అని చెప్పి అన్నారు. ఈ మహాప్రళయం అనేది ఏర్పడుతుంది. ఏర్పడేటువంటి దానికి కూడా కృష్ణ పరమాత్మ 8వ అధ్యాయంలో చెప్పుకొచ్చాడు. 1000 మహాయుగాలైతే బ్రహ్మకు పగలు అని, 1000 మహాయుగాలైతే బ్రహ్మకు రాత్రి అని, ఇలాంటి రాత్రి పగలు 2 కలిస్తే ఒక రోజు అని, అలాంటి 30 అయితే ఒక నెల కాలము, అలా నెలలు 12 అయితే ఒక సంవత్సరము. ఇలాంటి సంవత్సరములు 100 పూర్తయితే బ్రహ్మదేవుడికి ఆయువు కాస్త పూర్తయిపోతుంది. ఇక ఆయన గారు ఆ పదవి ఖాళీ చేసి, ఆ సీటు ఖాళీ చేసి ఆయన తన యొక్క స్వస్వరూపంలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎక్కడపోతాడు ఇంకా? మనమన్నా పుట్టే అవకాశం ఉంది కానీ ఇక ఆయన పుట్టే అవకాశం లేదుగా బ్రహ్మదేవుడికి. మనమైతే మళ్ళా పుట్టే ఛాన్సులు మనకున్నాయి. కానీ బ్రహ్మదేవుల అలాంటి వారికి ఏంటంటే పుట్టే అవకాశాలు లేవేక. తే బ్రహ్మలోకేషు లోకే పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సరివేని కైవల్యం కూడా అదే మాట చెప్పింది. తే బ్రహ్మలోకే పరాంతకాలే, పరాంతకాలే అంటే ఆయువు అయిపోయిన తర్వాత, బ్రహ్మదేవునికి ఆయువు అయిపోయిన తర్వాత తే బ్రహ్మ, ఆ బ్రహ్మదేవుల వారు పరాంతకాలే తే పరిముచ్యంతి సరివే అని చెప్పి అన్నాడు. అట్లాగా ఆయన గారు బ్రహ్మంలోకి వెళ్ళిపోతే మళ్ళా శ్రీమన్నారాయణుడు ఆయన ఇంకొక బ్రహ్మను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది
ఎందుకంటే నిర్మాణం అనేది ఎప్పుడు కొనసాగాలి కాబట్టి అట్లాగా బ్రహ్మదేవుడు కాస్త కాలం అంతకాలం 100 ఏళ్ల కాలం పాటు నిర్మాణ విధానం చేసి ఇక ఆయన 100 ఏళ్ళు పూర్తి అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాల్సి ఉంటుంది, ఉండడానికి అవకాశాలు లేవు. ఒక ముఖ్యమంత్రి ఉన్నాడంటే 5 ఏళ్ళు అయిందంటే ప్రజలు దించేస్తారు. వేరే ముఖ్యమంత్రి ఎన్నిక చేసుకుని ప్రజలే పెట్టుకుంటారు కదా. అది ప్రజారాజ్యం కాబట్టి ప్రజలు నిర్ణయించుకుంటారు. ముఖ్యమంత్రి కావచ్చు, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక అందరూ కూడా ప్రజలు నిర్ణయించిన దాన్ని బట్టి ఉండాల్సి ఉంటుంది. 5 ఏళ్ళు పూర్తి అయిపోయిన తర్వాత మరి ఆయన తీసేసి ఓ వ్యక్తిని కూర్చోబెట్టుకోవడం లాంటిది మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. అట్లా పై లోకాల్లో కూడా ఉంది అట్లాగే. అట్లా మనువులు కానీ అట్లనే ఇంకా ఇతర దేవతలు కానీ వాళ్ళందరూ కూడా పదవీ కాలాలు అనేటువంటివి ఉన్నాయి. మనకు అదంతా కూడా కావాలంటే మీరు భాగవతం 3వ స్కంధంలో పోతే ఇవన్నీ కూడా నిర్మాణ విధానంలో ప్రజాపతులు కానీ మనువులు కానీ దేవతలు కానీ ఎంతకాలం పాటు వాళ్ళ పదవులలో ఉంటారో అనే విషయాలు మీరు చూసుకోవచ్చు, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే. మనకు కూడా ఏమన్నా దాంట్లో పదవి వస్తుందేమో అని చెప్పని కూడా ఆశపడవచ్చు. ఏమన్నా ఎట్లా ఇప్పుడు చూడండి, నువ్వు అశ్వమేధాలు చేసినట్లయితే వాళ్ళకి పూర్వకాలంలో ఇంద్ర పదవి అనేటువంటిది కట్టబెట్టేవాళ్ళు. నువ్వు అశ్వమేధాలు చేయాలి, అదే కదా. నూరు అశ్వమేధ యాగం చేస్తూ ఉంటే ఎవరు సగరుడు చాలా గొప్పవాడు. 100వ అశ్వమేధ యాగం తలబెట్టినప్పుడు అది కాస్త పూర్తయిందా అని చెప్పనంటే పైన ఉన్నటువంటి దేవేంద్రులు తన యొక్క పదవి రాజీనామా చేసి పక్కకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఏం చేశాడంటే అశ్వాన్ని దొంగిలించాడు ఇంద్రుడు. అశ్వాన్ని దొంగిలించి తీసుకుపోయి పాతాళ లోకంలో కపిల మహర్షి ఉన్నటువంటి చోట దాన్ని కట్టేసి వెళ్ళిపోయాడు. ఇక వీళ్ళు అశ్వం కోసం తిరిగారు, దొరకల. ఎందువల్లంటే అశ్వం దొరికితే తప్ప అశ్వమేధ యాగం పూర్తయ్యే అవకాశం లేదు. అశ్వమేధ యాగం పూర్తయితే 100 అయిపోతాయి కాబట్టి దేవేంద్రుడికి ప్రమాదం వస్తుంది కనుక ఆయన ఉపాయంతో అశ్వం కాస్త తీసుకుపోయి పాతాళ లోకంలో దాచిపెట్టేశాడు. పెట్టేయటంతో కపిల మహర్షి ఆశ్రమంలో ఎట్లాగో వీళ్ళు మరి లోకమంతా గాలించారు కానీ కనపడలే. చివరికి భూమిని త్రవ్వుకుంటూ పాతాళ లోకానికి పోయారు. అట్లా భూమి త్రవ్వటం కారణంగానే ఈ సముద్రం అనేటువంటిది ఏర్పడింది అని చెప్పని అంటారు. ఆ భూమి త్రవ్వారు కదా బాగా, పాతాళ లోకానికి పోవాలంటే భూమి తవ్వుకుంటూ పోవాలి కాబట్టి ఆ త్రవ్వటం కారణముగా ఆ ప్రకారం తవ్విన మట్టి అంతా పైన పోశారు. అది మెట్టగా భూమి అయింది. తవ్విన చోట గుంట అయింది కాబట్టి సముద్రం ఏర్పడింది. సగర పుత్రుల చేత త్రవ్వబడింది కాబట్టి సముద్రం ఏర్పడింది కాబట్టి దాన్ని సాగర అన్నారు. సాగర గర్భం అంటాం. సాగరం ఎందుకన్నాం సాగరం అని? సగర పుత్రుల చేత తవ్వగా ఏర్పడింది కాబట్టి దాన్ని సాగరము అనే విధానముగా అందరూ కూడా ముచ్చటగా ముద్దుగా పిలుచుకుంటూ ఉన్నారు సముద్రాన్ని, సాగరము అని చెప్పని. అట్లా పాతాళ లోకానికి పోతే అక్కడ మరి కపిలాశ్రమంలో అశ్వం కట్టబడి ఉన్నది. ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. వీళ్ళందరూ చూశారు, ఇది చాలా దొంగ, ఇది కపటి అశ్వాన్ని దొంగిలించి తన ఆశ్రమంలో దీన్ని కట్టేసి ఏదో మహాత్ములాగా ధ్యానం చేసే విధానం కూర్చున్నాడని చెప్పేసి అని వీళ్ళు పోయి ఆయన్ని బాగా బాధించారు. ఆ పని బాధించటంతో తపో భంగమై 2 కన్నులు తెరిచాడు. కన్నులు తెరవటంతో ఆ కంటి ఆయన యొక్క తపో అగ్ని, నేత్ర అగ్ని ద్వారా వచ్చి మొత్తం కాల్చి పారేసింది. ఆ పని మొత్తం 16,000 మంది పుత్రులట సాగరుడికి. సగర 16,000 పుత్రులు మొత్తం కూడా భస్మీపట్లం అయిపోయారు, బూడిద గొప్పలుగా పడిపోయారు. ఆ పని ఆ తర్వాత అంశమంతుడు మరి పంపగా ఆయన అంశమంతుడు వచ్చి చూస్తే ఆశ్రమంలో మరి అశ్వం ఉన్నది, ఆ మహాత్ముడు ఉన్నాడు. నమస్కారం చేశాడు మహాత్మునికి. వినయ విధేయతలతో నమస్కారం చేయటంతో ఆయన భక్తికి మెచ్చుకుని ఆశీర్వదించాడు. స్వామి ఆ యొక్క పితరులు ఈ యొక్క మార్గంలో వచ్చారే, ఏమయ్యారని చెప్పి అడిగాడు. ఏమయ్యేది ఏమిదిరా, వాళ్ళ దుర్మార్గం చేశారు, బాగా నన్ను బాధించడం కారణముగా అందరూ కూడా బూడిద కుప్పలే పడిపోయారు. ఈ కుప్పలే, ఈ బూడిద కుప్పలే మీ యొక్క పితరులు తండ్రులు అని చెప్పేసి అని చెప్పినప్పుడు ఆయన కాసేపు శోకించాడు, ఏడ్చాడు. ఎట్లా
సద్గతి వాళ్ళకి అని చెప్పి అడిగినప్పుడు ఆ యొక్క బ్రహ్మలోకంలో గంగ భూలోకాన్ని రాగలిగితే ఆ భూలోకానికి వచ్చినటువంటి ఆ గంగామాత ఈ బూడిద కుప్పల మీదుగా గనక పోయినట్లయితే వీళ్లకు సద్గతి లభించే అవకాశం ఏర్పడుతుంది అని చెప్పని కపిలుడు చెప్పటం. ఆ తర్వాత గుర్రం తీసుకెళ్లి నూరు అశ్వమేధం యాగం నిర్వర్తించిన తర్వాత మరి ఆ యొక్క హంసమంతుడు తపస్సు చేయటం, ఆయన వల్ల కాకపోవటం, ఆయన కుమారుడు తపస్సు చేయటం, ఆయన వల్ల కాకపోవటం, చివరికి భగీరథుడు ఆయన వచ్చి తపస్సులో కూర్చున్నాడు. ఆయన ఘోరంగా తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు, గంగమ్మను మెప్పించాడు, పరమశివుని మెప్పించాడు. ఆ గంగమ్మను భూలోకాన్ని తీసుకొచ్చాడు. వియత్ గంగ, ఆకాశ గంగను తీసుకురావటంతో మరి ఆ విధంగా ప్రవహించినటువంటి యొక్క గంగామాత పాతాళ లోకం దాకా పోయి ఆ బూడిద గొప్పలను కూడా పవిత్రం చేసి వాళ్ళ సద్గతి లభింపజేయటం కారణముగా అప్పటి నుంచి ఇక మన వాళ్ళందరూ కూడా చెంబులు పట్టుకుని కాశీకి పోవటం ఆరంభం చేశారు. ఎవరైనా ఇంట్లో చనిపోతే దహనం చేసిన తర్వాత చిన్న పిడత, దాంట్లో కొంచెం ఎముక, 2-3 ఎముకలు, కాస్త బూడిద అంత పెట్టుకుని గుడ్డ కట్టుకుని ఇవాడు కాశీకి టికెట్ బుక్ చేసుకుని కాశీకి పోయి ఆ కాశీ గంగలో ఆ ఎముకలు పడేయటం అన్నమాట. ఎందువల్లంటే మరి సగర పుత్రులకు ఎట్లయితే సద్గతి లభించిందో మా తండ్రికి కూడా ప్రకారంగా పరమ విధానముగా సద్గతి ఏర్పడుతుంది అన్నటువంటి కనుక విశ్వాసంతో మన వాళ్ళందరూ కూడా ఈ విధంగా, ఎందువల్ల దేహం మొత్తం పట్టుకుపోలేంగా, దేహాన్ని తీసుకుపోయి గంగలో పడేయాలి. మరి ప్రభుత్వం ఊరుకోదే అది తీసుకుపోవాలని చెప్పాలంటే, అందుచేత ఇక్కడ దహనం చేసిన తర్వాత మిగిలినటువంటి ఏవో 2 ఎముకలు 3 ఎముకలు దాంట్లో పిడతలు వేసుకుని కాస్త బూడిద వేసుకుని ఈ కుమారుడు కాశీకి బయలుదేరతాడు. ఈ రూపకంగానన్న వాడు కాశీకి పోయే పుణ్యం లభించింది. తండ్రి పోయిన తర్వాత అయినా, తండ్రి ఉన్నప్పుడు బాలేదు, ఆ విశ్వాసం వాడికి లేదు. కనీసం తండ్రి యొక్క సద్గతి కోసమైనా వీడు కాశీకి పోయే పుణ్యం లభించింది. అట్లా కాశీకి పోయి గంగలో మునకేసి కాశీ విశ్వేశ్వరుని సేవించుకుని అన్నపూర్ణమ్మను సేవించుకునే భాగ్యం కలిగింది. ఈ రూపకంగానన్న ఏదో ఒకటి మహాత్ములు నిమిత్తం పెడతారు, వీడు కదలడు కదా, కాబట్టి ఏంటంటే ఇట్లా అన్నా కాస్త వాడు కాశీకి పోతాడేమో, సర్వేశ్వరుణ్ణి సేవించుకుంటాడేమో అనేటువంటి ఒక సదాచారాన్ని మహాత్ములు మనకి ఈ విధంగా ఏర్పాటు చేసిన విధానం. అటు సంవత్సరకాలు వచ్చినప్పుడు కూడా తండ్రి పేరు మీద 10 మందికి ఆహారం పెట్టడం, భోజనం పెట్టడం, ఏదైనా పేదలకు వస్త్రదానాన్ని చేయటం, ఇంకేదైనా తండ్రి యొక్క పేరు మీద ఆలయాలకి ఆశ్రమాలకి ఏమన్నా కొంత డబ్బులు డొనేట్ చేయటం, దానం చేయటం, ఇవన్నీ ఎందుకని చెప్పనంటే మరి వాడన్నా కాస్త తరించాలి కదా. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు చేసే విధానముగా మహాత్ములు కొన్నిటిని ఏర్పాటు చేసి వాడిని సద్గతుల పనింపజేయటానికి చేసినటువంటి పని. మరి ఆ ప్రకారముగా వాళ్ళు సద్గతి చెంది మోక్షానికి పోయినట్లుగా, మరి ఇట్లాగా 100 అశ్వమేధాలు చేసినట్లే దేవేంద్ర పదవి వచ్చేట్లుగా అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రకారముగా విశ్వంలో ఉన్నటువంటి చట్టం విశ్వ చట్టం కాబట్టి విశ్వ చట్టంలో కూడా ఎవరెవరికి ఉండేటువంటి పదవులు కాలమానము కలిగి ఉంటాయి. ఆ కాలమాన విధానములో బ్రహ్మదేవుల వారి కాలమానం 100 ఏండ్ల కాలం అన్నారు. కాబట్టి 100 ఏండ్ల కాలం అనే దాన్ని చూసినట్లయితే దాన్ని లెక్కించడానికి అవకాశం లేని విధానం. ఎందుకంటే మహాకాలమానం అయింది. ఆ కాలమానంలో మనం ఎన్నిసార్లు ఈ దేహాలు ధరించాలో, ఎన్నిసార్లు మనం దేహాలు వదిలిపెట్టాలో, కృత, త్రేత, ద్వాపర, కలి, ఈ 4 యుగాలు ఒక మహాయుగంగా చెప్పినప్పుడు, అలాంటి యుగాలు 1000 గడిస్తే పగలగా చెప్పినప్పుడు, అలాంటి యుగాలు 1000 గడిస్తే రాత్రిగా చెప్పినప్పుడు, ఈ 2000 మహాయుగాలు రోజుగా చెప్పినప్పుడు, ఇలాంటివి నెలలు 12 నెలలు కావాలి, మరి 100 సంవత్సరాలు కావాలని చెప్పనంటే ఎన్నిసార్లు ఈ లోకంలో జీవులు పుట్టి సచ్చి అవస్థలు పడే విధానం ఉంటుందో, మరి ఆ ప్రకారం బ్రహ్మదేవుడు ఆయువు అయిపోయి ఆయన కాస్త మరి బ్రహ్మంలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ విశ్వమంతా కూడా మొత్తం లయం అయిపోతుంది. అప్పుడు లయం అవుతుంది. ఏదో కలియుగాంతం అయిందండి, సృష్టి అయిపోతుందేక విశ్వం మొత్తం లయం అయిపోతుంది అనే మాటలు లోకంలో మనం వింటూ ఉన్నాం. కలియుగాంతం అయింది లేదు, విశ్వం లయం అయ్యేది లేదు. కలియుగం పోతే మళ్ళీ కృతయుగం వస్తుంది తప్ప విశ్వం లయం కావటం అంటే ఏం ఉండదు. అనగా కలియుగం పోయి కృతయుగం రావటం అంటే ఏమిటి? వ్యక్తులలో ఒక స్వాభావికమైనటువంటి ధార్మిక ప్రవృత్తులలో మార్పులు వస్తాయి అంతే.
మానవులలో మార్పులు ఏర్పడతాయి. ఒకవేళ ఏదన్నా జగత్తు ప్రకృతి మాత విజృంభించి విలయతాండవం చేసి కొంత విధానాన్ని వినాశనం చేసుకుంటుంది. కొంత భాగం తీసేసుకుంటుంది. తీసేసుకొని కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా మరొక అంశంగా ఏర్పాటు చేసుకునే విధానం కూడా ప్రకృతిలో ఉంటుంది. ఎట్లయితే వేసవి కాలం వచ్చినప్పుడు, సమ్మర్ వచ్చినప్పుడు ఆ చెట్టు యొక్క ఆకులన్నీ మొత్తం రాలిపోతాయి. మనం చూస్తే ఆ చెట్టుని ఎండిపోయిందా అనే భావం కలుగుతుంది మనకి. కనుక సమ్మర్లో, వేసవి కాలంలో ఆ వృక్షానికి ఉన్నటువంటి ఆకులు మొత్తం రాలిపోతాయి, మోడు బారిన విధానంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా ఎమ్మటి చిగురించి పచ్చగా పూలతో, ఆకులతో పచ్చగా వచ్చే విధానం మనం చూస్తూ ఉన్నాం. అట్లాగా ఈ విశ్వంలో కూడా ప్రకృతి మాత ఈ జన సమూహం పెరిగిపోయినప్పుడు మళ్ళా దాని విధానంలో కొంతవరకు వినాశనం చేసుకుని తిరిగి మరలా నూతన విధానముగా సంతరింపజేసుకోవటం ప్రకృతిలో ఉన్నటువంటి ఒక నియమ విధానం. అట్లా చేసుకుంటుంది ప్రకృతి. కొంత జన సమూహం తీసివేసుకుని వాళ్ళు నూతనముగా చేసుకునే విధానం ఉంటుంది తప్ప మొత్తం లయం కావటం అంటూ ఏం ఉండదు. అట్లా మార్పు చెందినప్పుడు మళ్ళా మానవ సముదాయంలో నూతనత్వం ఏర్పడి వాళ్ళలో ధర్మ ప్రవృత్తి అన్ని కూడా ఏర్పడే విధానముగా కృతయుగము అంటారు. కృతయుగము, త్రేతాయ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇట్లా ఇప్పుడు రౌండ్ లేస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు కేవలం ఈ యుగంలో మనం ఉన్నాము. ఇంతకుముందు మనం ఉన్నాము, యుగాలలో ఉన్నాం, కృతయుగంలో ఉన్నాం, ద్వాపర యుగంలో ఉన్నాం. అన్ని యుగాలలో ఉండే మనం వస్తూ ఉన్నాం. మనం కొత్త వాళ్ళం కాదు కదా. కాబట్టి అప్పుడు ఈ దేహం అప్పుడు లేదు. లోన ఉన్న జీవుడు మాత్రం, లోన ఉన్న సూక్ష్మ దేహం మాత్రం అప్పటి నుంచి వస్తున్నటువంటి విధానమే సనాతన. స్వామి చెప్పల గీతలో, అయం సనాతన, అయం ఈ జీవుడు సనాతన, ఎప్పటి నుంచో ప్రయాణం చేస్తూ వస్తున్నటువంటి విధానము. కాబట్టి ఈ ప్రయాణానికి అంతం లేదు, అంతం లేని ఆరంభం. మనం చేసే ప్రయాణం అంతం లేని ఆరంభం, అనుశ్వతంగా నడుస్తూనే ఉన్నది. ఈ ప్రకారంగా చూసినట్లయితే మరి కలియుగాంతం వరకు మనం ఇంకెన్ని దేహాలు ధరించాల్సి ఉంటుందో అది లెక్క పత్రం అనేటువంటిది మన దగ్గర ఏమి లేదు. ప్రకృతి మాత్రం అడగాలి ఏమన్నా, ఏమ్మా ఏమిటి నా కథ, నా చిట్టా ఎట్లా ఉంది నీకు, నీ చరిత్రలో, నీ చిట్టాలో అడిగితే ఎవరు నావేమో చెబుతుందేమో వినాలి తప్ప మనకు మాత్రం తెలిసే విధానం మాత్రం లేదు. ఈ రాబోయే దేహాలు కూడా ఏ దేహంలో పడేస్తుందో, ఏ యొక్క శరీరంలో పడవేస్తుందో ఆమె ఇష్టం. మన చేతుల్లో ఉన్నటువంటి విధానం కాదు కదా. ఇప్పుడు మన చట్టంలో అయితే మనం ఏర్పాట్లు చేసుకోవచ్చు. నాకు ఆ ఊళ్ళో వద్దాయా, నాకు ఇంకో ఊరుకు ట్రాన్స్ఫర్ చేయి అని మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వం వాళ్ళకి మొరబెట్టుకుంటే, ఏదైనా పై అధికారులు కాళ్ళు పట్టుకుంటే, లేదా కొంత లంచాలు లాంటివి చెల్లించినట్లయితే వాడు కోరుకున్న నగరాల్లోనో వాటిల్లోనో వాడికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు ఈ మన చట్టంలో ఉన్నాయి. అట్లాంటి విధానం మరి ప్రకృతి యొక్క చట్టంలో అదేం లేదు. అమ్మ అనుగ్రహించి నాకు రాబోయే దేహం ఇస్తావు కాబట్టి ఏదైనా టాటా బిర్లా రిలయన్స్ ఇలాంటి వాళ్ళ ఇంట్లో పడేయమ్మా అని చెప్పి అన్నాం అనుకో, ఆమె ఇష్టపడుతుందా? అట్టా పడేసే విధానంగా ఆ సదుపాయం ఉంటే ఎవరు కోరుకోరు? ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, నా రాబోయే దేహం పలానా గృహంలో జన్మించేట్లుగా ఏర్పాటు చేయమనే విధానంగా కోరుకునే విధానం ఉంటుంది. కాబట్టి ఆ చట్టం వేరు. ఆ చట్ట విధానంలో నీ యొక్క చిట్ట ఏమిటో, నీ కర్మ ఫలాలు ఏమిటో, ఈ సూక్ష్మ దేహంలో ఏ కర్మ ఉన్నదో, ఏ కర్మలు ఆచరించావో ఆ కర్మలు అనుసరించి నీ యొక్క భవిష్యత్తు ప్రణాళిక నిర్ణయం చేయటం జరుగుతుంది. కాబట్టి అది ఉత్తమ లోకాలకు పోయి ఉత్తమ దేహాలు పొందటమో, దివ్య దేహాలు పొందటమో, లేదా హీన లోకాలకు పోయి అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళం దాకా ఉన్నటువంటి లోకాలు ఉన్నాయి కదా. పశువు, పక్షి, క్రిమి, కీటక, దోమలు, చీమలు, ఎన్నో రకరకాలైనటువంటి జీవులన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రకారంగా ఏ ఏ జీవులలో పడేయాలో అదంతా ప్రకృతి యొక్క చట్టంలో చేరి ఉన్నటువంటి అంశము. అందుచేత మనం మరి ఈ విధముగా విశ్వంలో జనించే విధానమే ఉన్నది. కాబట్టి 100 ఏళ్ళు పూర్తయిపోతే బ్రహ్మలోకి వెళ్ళిపోవాలనే నియమం మనకేం లేదు. ఆ నియమం బ్రహ్మదేవుల వారికి ఉన్నట్లుగా శాస్త్రం చెబుతూ ఉన్నది. తే బ్రహ్మలోకే పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతే సర్వే. తే అట్టి ఆ బ్రహ్మదేవుల వారు పరాంతకాలే ఆ దేహం కాస్త సాలించిన తర్వాత
పరిముచ్యంతి సరివే, ఆయన ముత్యం తిడబడుతూ ఉన్నాడు, బ్రహ్మంలోకి పోతున్నట్లుగా మనకి కైవల్యంలో కైవల్య పుస్తలు చెప్పేటువంటి మాట. అట్లాగా మనకు కూడా 100 ఏళ్ళు అయిపోతే మనం కూడా బ్రహ్మంలోకి వెళ్ళిపోతామా అనే నియమం మనకు లేదు. ఆయన దేవతామూర్తి కాబట్టి ఆయనకి మనలాగా అవిద్యతో సంబంధం పడి, అజ్ఞానంతో సంబంధం పడి, మోహాలకు గురై ఉన్నటువంటి వాళ్ళు కాదు కదా. ఏమి దేవతామూర్తులు అంటే దివ్యత్వం కలిగి ఉంటారు, దివ్య ప్రకాశం కలిగి ఉంటారు. ఆ ప్రకాశం కలిగి ఉన్నటువంటి వారు, విద్యతో ఉన్నటువంటి వారు బ్రహ్మతత్వావలోకనం చేసుకునే విధానంలో వాళ్ళకు వేళ ఆ దేహం సాధించినట్లయితే వారు బ్రహ్మంలోకి అవలేలకు వెళ్ళిపోయే విధానం ఉంటుంది. కానీ లోకంలో పార్థివ దేహం కలిగి ఉన్నటువంటి యొక్క జీవులకి విధానం చూసినట్లయితే వీళ్ళు కేవలం నిండా మునిగారు. అజ్ఞానం అనేటువంటి కోపంలో ఆ బావిలో నిండా మునిగి ఉన్నటువంటి వారు, రాగద్వేషాలతో బాగా కూరుకుపోయి ఉన్నటువంటి వారు, ఇంద్రియ వ్యామోహాలలో బాగా కూరుకుపోయి ఉన్నటువంటి వారు, అవిద్యాదులు అజ్ఞానాదులు బాగా సంపాదించుకుని పెట్టుకున్నటువంటి జీవులు. కాబట్టి ఈ జీవుల విధానం చూసినట్లయితే మరి వాళ్ళకి ఆ దేహానంతరం ఆ కర్మను బట్టి అనేక దేహాలు వచ్చే విధానము ఉంటుందని చెప్పేసి అనే మాట. కాబట్టి బ్రహ్మదేవుల వారికి ఎప్పుడైతే ఆయువు పూర్తయిపోయిందో, ఆయువు పూర్తయిపోయినప్పుడు ఇక ఆయన సృష్టి వ్యవహారం మొత్తం పక్కన పెట్టేసేసి బ్రహ్మంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి వెళ్ళిపోయినప్పుడు మరి సృష్టి కార్యక్రమం ఏమిటనే విషయంగా వచ్చినప్పుడు ఇక ఈ విశ్వం అంతా కూడా మొత్తం సొట్టేసుకుని లైవ్ అయిపోతుంది. ఇక పృథివీ జలములో, జలం అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశం అహంకార తత్వంలో, అహంకార తత్వం మహత్తత్వంలో, మహత్తత్వం అవ్యక్తత్వంలో మొత్తం వచ్చేస్తాయి. అవ్యక్తత్వంలోకి వచ్చి పడతాయి అంతే. మన శబల బ్రహ్మంలో, శుద్ధ బ్రహ్మంలోకి పోవాయి ఏమి. అందువల్ల భూత్వా ప్రలీయతే అని మన గీత 8వ అధ్యాయంలో వస్తుంది. భూత్వా ప్రలీయతే అంటాడు. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఈ జగత్తంతా కూడా మెటీరియల్ అంతా పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశం లాంటి మెటీరియల్ అంతా కూడా ఆ సమిష్టి అవ్యక్తత్వంలో మాయలోకి వచ్చి మొత్తం కూడా అక్కడ పడిపోతుంది అంటాడు. తిరిగి మరలా ఎంతకాలం అవ్యక్తత్వంలో ఆ మెటీరియల్ మొత్తం ఉంటుంది అనే మాట. మరి కేవలం ఈ పంచభూతములుగా ఉన్నటువంటి జడ పదార్థములుగా ఉన్నటువంటి పంచభూతములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సూక్ష్మభూతములన్నీ కూడా అవ్యక్త తత్వంలో వచ్చి అట్లాగా పడిపోయిన విధానము అని చెప్పుకున్నప్పుడు మరి ఈ యొక్క పంచభూతములను ఆశ్రయించి ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి జీవకోటి ఉంది కదా, జీవ సముదాయం అంటే నీవు నేను అందరం, మనతో పాటు మిగతా అన్ని మిగతా జీవులన్నీ. మరి ఇలా ఈ జీవులన్నీ ఏం కావాలి? ఇప్పుడు భూమి జలము అగ్ని వాయువు ఆకాశం ఈ మొత్తం పోయాయని చెప్పి అన్నారు. సమిష్టి అవ్యక్త తత్వంలో మొత్తం అణిగి లోపల ఎక్కడో మెటీరియల్ సూక్ష్మముగా బీజ మాత్రముగా ఉన్నాయని చెప్పి అన్నారు. అన్నప్పుడు మరి ఈ జీవుల కథ ఏమిటి? వీళ్ళు ఎక్కడికి పోవాలి అన్నప్పుడు ఈ జీవులు కూడా మరి ఆ సమిష్టి అవ్యక్తత్వంలోనే పోయి ఉంటాయి, నిద్రానమై ఉంటాయి మొత్తం కూడా. అది నిద్రానము అంటే తెలియని విధానములో పడి ఉంటాయి, మొత్తం సమిష్టి అవ్యక్తత్వంలో అట్లాగా ఉండిపోతాయి. మరి ఎంతకాలం అట్లా ఉండాలండి? మేమంతా పోవాల్సి ఉంటుంది కదా, మమ్మల్ని అందరినీ దాంట్లో పడేస్తాడు కదా ఈశ్వరుడు. మరి పడేసిన తర్వాత మేము ఎంతకాలం పాటు అవ్యక్తత్వంలో ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మాకు ఆ విధంగా ఉంటే మాకేం ఊసిపోదు కదా, మాకు ఎట్లాగా కాలం గడిచే అవకాశం ఉంటుంది అనే మాటలేం అనుకున్నట్లయితే ఆడేమి తెలియబడదు, కాలం తెలియబడదు, నీకేమి తెలియబడదు. కాబట్టి ఎంతకాలం ఉన్నాం అనేటువంటి విషయం కూడా నీకు అక్కడ స్పృహ ఉండదు. ఎట్లాగా ఉదాహరణ అని చెప్పనంటే, రాత్రి భోంచేసావు, అటు తల వాలిసావు దున్ని మీద, కునుకు పట్టింది, పొద్దున్న కోడి కుయ్యగానే మెలకు వచ్చేసేసి, అరే అప్పుడే తెల్లారిపోయిందా అని చెప్పని అంటావు. నీకు తెలియదు. పడుకున్నప్పుడు నీ కనీసం ఒక 6 గంటలు 7 గంటలు గడిచిపోయింది, టక్కన గడిచిపోయింది అన్నమాట. అట్లా తలవాల్సావా, మెలకు రాగానే 5, 6 అవుతుంది కదా పొద్దున్నే, అప్పటికే 6, 7 గంటలు నిద్రలో ఉన్నటువంటి విధానం. కానీ 7 గంటల పాటు నువ్వు ఉన్నావు అనేటువంటి స్పృహ ఏమన్నా ఉందా?
ఒక క్షణకాలం, ఒక రెప్పపాటు కాలం అన్నట్లుగా నీకు అనిపిస్తుంది తప్ప 7 గంటలకు పడుకోవాలండి. 7 గంటలకు పడుకోవాలంటే ఏమన్నా అర్థం ఉందా? అంత సమయం ఎట్లా స్పెండ్ చేయాలి అనే విధానం నీకు తెలియనితనంలో నీకు అనిపించదు. తెలిసిన తనంలో నీకు అనిపిస్తుంది మళ్ళా కావాలి. తెలిసిన తనంలో ఇంత సమయమా అని అనుకుంటావు. నువ్వు ఒకవేళ ఏదన్నా ఢిల్లీ ప్రయాణం చేయాల్సి వచ్చినా, వేరే ఊరు ప్రయాణం చేయాల్సి వచ్చినా, లేదా హైదరాబాదే అనుకో పోవాల్సి వచ్చినా, ఉదయం టికెట్ బుక్ చేసుకున్నావు అనుకో, ఆ ఉదయం కూర్చుంటే ఇక ఆ బండి పోయి ఆ సీట్లో కూర్చుంటావు. ఆ చెట్లు చూస్తావు, పుట్లు చూస్తావు, వచ్చే పొయ్యాలను చూస్తావు, పశువులను చూస్తావు, పక్షులను చూస్తావు. ఎంచేపు అబ్బాయి బండి ఇంకా పోయి ఇంకెప్పుడు వస్తుంది హైదరాబాదు అని ఆరాట పడతా ఉంటావు. ఎందువల్ల? కళ్ళు తెరిచి కూర్చున్నావు కాబట్టి. అది నైట్ టికెట్ అనుకో, నైట్ టికెట్ బుక్ చేసుకున్నావు అనుకో, అట్లా పడుకున్నావా ఎర్రగంటలో, పొద్దున్నే 6 గంటలకల్లా లేచావా అంటే ఆ బండి ఎక్కడ పోయిందో, ఎటు పోయిందో, ఏ ఊరు పోయిందో, ఎక్కడెక్కడ ఆగిందో నీకే సంబంధం ఉందా? ఏమీ లేదు. ఇక్కడ పడుకున్నావా, అక్కడ దిగావా. కాబట్టి ఆ అవిద్యలోకి పోయినప్పుడే మనకి ఇలాంటి తెలియంతనంగా వచ్చినప్పుడు, ఇక అవిద్యకు మూలమై ఉన్న మాయ, అవ్యక్త తత్వం, ఈ దాంట్లో పోయిన తర్వాత ఇంక తెలియబట్టం ఏముంటుంది? ఇంకా లేదు. ఇక దాంట్లో పోయి పడ్డావు అంతవరకే, ఏం తెలిసే విధానం లేదు. కాబట్టి అవ్యక్త తత్వంలో ఈ సమస్త విశ్వమంతా కూడా సూక్ష్మాంశముగా ఉంటుంది. అక్కడ పరమాణుత్వం కలిగి ఉంటుంది. అందుకే నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప అనేటువంటి మాట శాస్త్రం చెప్పే మాట. కాబట్టి అక్కడ ఎట్లా ఉందయ్యా ఈ చెట్లు, ఈ పొట్లు, ఈ గొట్లు ఇట్లాగే ఉన్నాయి అక్కడ కూడా అవ్యక్తత్వంలో అని చెప్పి అనుకోమాకండి. వాటి సంబంధమై ఉన్నటువంటి బీజమాత్రముగా ఉన్నటువంటి, అణుమాత్రముగా ఉన్నటువంటి అంశములుగా సమిష్టి మాయయోగు అవ్యక్తత్వంలో ఉంటాయి అంతే. కాబట్టి ఆ ప్రకారం ఎంతకాలం ఉండాలండి, అక్కడ ఎంతకాలం ఉంటుంది అట్లా అని చెప్పి అనే మాట వచ్చినప్పుడు, బ్రహ్మదేవుని ఆయు 100 ఏళ్ల కాలం గడిస్తే ఎట్లా పగలని చెప్పని అన్నామో, ఎట్లా ఆయనకి ఆయు కాలంగా చెప్పామో, ఆ బ్రహ్మదేవుని యొక్క 100 ఏళ్ల కాలం పాటు తిరిగి మరలా అవ్యక్త తత్వంలో అట్లాగే ఉండిపోవలసి ఉంటుంది. ఎందుకు అట్లాగా అనేటువంటి మాటగా ఇప్పుడు చూసినట్లయితే మీకు స్వరశాస్త్రంలో పోవాలి. మీరు ఇక్కడ స్వరశాస్త్రం పేరన్నారా? ఇప్పుడు చూశారా స్వరశాస్త్రాన్ని? చూడండి ఈసారి ఎప్పుడు అక్కడ దొరికితే చూడండి. ఆ స్వరశాస్త్రంలో మీకు ఇవన్నీ కూడా వస్తాయి అంశాలు. అనగా బ్రహ్మదేవుల వారి 100 ఏళ్ల కాలం అయినప్పుడు, ఆ 100 ఏళ్ల కాలం అనేటువంటిది శ్రీమన్నారాయణునికి ఒక పగలట. అది ఒక పగలు. ఆ ప్రకారంగా పగలు పూర్తి అవటంతో బ్రహ్మదేవుల వారు దేహం సాలించి బ్రహ్మంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు కూడా విశ్రమిస్తాడు. ఆయన గారు నిద్రకు విశ్రమిస్తాడు. కనుక ఆ ప్రకారంగా మరి ఆ బ్రహ్మదేవుని ఆయు కాల పర్యంతం వరకు ఈయనకి రాత్రి, బ్రహ్మదేవుని ఆయుకాల పర్యంతం 100 ఏళ్ల ఆయుకాల పర్యంతం చేరి శ్రీమన్నారాయణునికి పగలు అయితే, అట్లనే బ్రహ్మదేవుని యొక్క ఆయుకాల పర్యంతం మొత్తం చేరి రాత్రి అవుతుందన్నమాట. కనుక రాత్రి ఆయన విశ్రమిస్తాడు శ్రీమన్నారాయణుడు. విశ్రమించినప్పుడు ఇక ఈ జీవులు గీవులు అన్నీ కూడా మొత్తం కట్టగట్టుకుని పోయి దాంట్లో పడ్డాయిగా. ఎక్కడ? అవ్యక్త తత్వంలో పడ్డాయి కదా. ఆడ ఉండాల్సింది అడగపోతారు. ఇంకా ఇప్పుడు బ్రహ్మదేవుడు లేకపోయే మరి నిర్మాణ విధానమా కొనసాగించకపోయే, ఇప్పుడు మనం ఏం చేయాలి? బయటకు వచ్చి అడగపోవాలి. నువ్వు భూమి లేదు, జలం లేదు, అగ్ని లేదు, వాయువు మొత్తం లోపల నీతో పాటే ఉన్నాయిగా మెటీరియల్ మొత్తం కూడా. నువ్వు అడగపోతావు. ఇంకా పోదామన్న దేహం లేదుగా నీకు, పోదామన్న ఆలోచన లేదుగా నీకు, మనసు పనిచేయటం లేదుగా. కాబట్టి ఆ ప్రకారంగా దాంట్లో పడి ఉండాల్సిందే. నువ్వు నిద్రకు పోయినప్పుడు ఆ నిద్రలో నీకు తెలియకుండానే 6-7 గంటలు అట్లా ఉండిపోయినప్పుడు ఏం చేస్తున్నావు అక్కడ నువ్వు? అట్లాగే వెష్టి అవిద్యలు ఎట్లయితే ఉన్నావో, సమిష్టి అవిద్య దాన్నే అవ్యక్తత్వం అన్నారు. దాంట్లో కూడా అట్లా ఉండాల్సిందే, అట్లా పడి ఉండాల్సిందే. అదేం చేసే అవకాశాలు లేవు, ఆలోచన చేసే అవకాశాలు లేవు, ఎవరితో ఏం మాట్లాడే అవకాశాలు లేవు.
ఎవరితో ఎవరు చూసుకునే అవకాశాలు లేవు. నిద్రలో ఉన్నాయా? సుషుప్తిలో ఉన్నాయా? చూసుకుంటారా? బిడ్డలను చూసుకుంటారా? భార్యను చూసుకుంటారా? సంపదలు చూసుకుంటారా? పక్క వాళ్ళతో మాట్లాడతారా? నిద్రావస్థలో ఉన్నప్పుడు, సుషుప్తిలో ఉన్నప్పుడు. కనుక సుషుప్తికి పోయినప్పుడు అక్కడ ఇంకేం లేదేక, ఏం మాట్లాడే అవకాశాలు లేవు, ఏం చేసే అవకాశాలు లేవు. నిద్రాణంలో పడిపోయి ఉండటమే కాబట్టి ఇక విష్ణువు యొక్క పగటి సమయం బ్రహ్మదేవుని ఆయుఃకాల పర్యంతం కాబట్టి ఆ యొక్క ఆయుఃకాల పర్యంతం అంతా కూడా మరి ఈ జీవులన్నీ కూడా, జీవులంటే నీవు నేను అందరం అక్కడే ఉన్నా. ఇంతకు ముందు జీవులంటే ఎవరో అని చెప్పి అనుకోమాకండి, నేను కాదులేనని చెప్పి అనుకోమాకండి, మనతో కూడా కలుపుకొని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మరి ఆ శ్రీమన్నారాయణుని యొక్క ఆ పగటి సమయం అయిపోయినప్పుడు మరి బ్రహ్మలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళా అంతకాలం చేరి ఆయనకు మళ్ళా రాత్రి అవుతుందన్నమాట. ఏమి చెప్పారు గీతలో 8వ అధ్యాయంలో, సహస్రయుగ పర్యంతతు అహహ బ్రహ్మణ విదు రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్రి విదో జనా. సహస్రయుగ పర్యంతతు అహహ, అహహ అంటే పగలు కాబట్టి 1000 మహాయుగాలైతే బ్రహ్మకు పగలు, 1000 మహాయుగాలైతే బ్రహ్మకు రాత్రి అని చెప్పి అన్నట్లుగా బ్రహ్మదేవుని యొక్క ఆయుఃకాల పర్యంతం మొత్తం చేరి ఆ శ్రీమన్నారాయణునికి పగలైతే మళ్ళా బ్రహ్మదేవుని యొక్క ఆయుఃకాల పర్యంతం మొత్తం చేరి శ్రీమన్నారాయణునికి రాత్రి అవుతుందన్నమాట. మనకంతే కదా, పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు మనకు ఉంది కాలమానం. కాబట్టి మన కాలమానం మనకు ఉండే విధానము, ఇట్లా ఎవరికుండే కాలమానాలు వాళ్ళకు ఉన్నాయి విశ్వంలో. అట్లా చూసినప్పుడు శ్రీ మహావిష్ణువుకి బ్రహ్మదేవుని యొక్క 100 ఏళ్ల కాలమానం అంతా చేరి రాత్రి అని చెప్పని, ఆ రాత్రి సమయంలో ఇంకేం లేదెక్క, నిర్మాణం లేదు, సృష్టి లేదు, పోషణ లేదు, ఏమి లేదెక్క, సమిష్టి అవ్యక్తత్వం మాత్రమే ఉంటుంది. అవ్యక్త తత్వంలో ఈ విశ్వ జగత్తంతా కూడా సూక్ష్మ అంశముగా, సమస్త జీవులన్నీ కూడా సూక్ష్మ దేహాలతో ఆ సమిష్టి అవ్యక్త తత్వంలో అట్లా ఉండిపోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇక మళ్ళా ఆ శ్రీమన్నారాయణునికి ఆ పగలు అనేది ఏర్పడిందో, ఆయన గారు మళ్ళా మేలుకున్నప్పుడు మరి ఆయన విశ్వ నిర్మాణం కోసంగా మరొక బ్రహ్మను ఆయన నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా బ్రహ్మదేవుడు నిర్మాణం చేసి ఆయనకు మళ్ళా ఈ సృష్టి వ్యవహారం అనేది ఎట్లాగో మీడియా దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, వేదాన్ని ఆయన చేతికి అందిస్తాడు. అయినా బ్రహ్మదేవ, ఇదిగో నీకు వేదాన్ని ఇస్తూ ఉన్నాను, మళ్ళా తిరిగి నీ కార్యం అంతా కూడా కొనసాగించు అనే విధానముగా ఆయన చేతికి అప్పచెబుతాడు. ఇప్పుడు పియ్యం మారిపోయాడు, కొత్త పియ్యం వస్తాడు. రాష్ట్రపతి ఏమంటాడు, నాయన పోయిన పియ్యం ఆయన చేసి వెళ్ళిపోయాడు, ఆయన కాలమానం అయిపోయింది కాబట్టి కొత్త పియ్యం వచ్చావు కాబట్టి ఇదిగో ఇట్లా చేసుకోవాల్సి ఉంటుంది, నీకు రాజ్యాంగం అప్పచెబుతున్నా అని చెప్పేసి అని వాళ్ళందరి ముందు ప్రమాణం చేయించడం వల్ల మనం చూస్తాం టీవీల్లో ప్రమాణం చేయిస్తారుగా పిఎం ద్వారా, ఆ పత్రిక చదివిస్తారు. అక్కడ రాష్ట్రపతి ఉండాలి ముఖ్యంగా, రాష్ట్రపతి ఉండి ఆ పని చేయించాలి ఆయన. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసే విధానం ఎట్లయితే ఉంటుందో ఆ ప్రకారంగానే మళ్ళా కొత్త విధానం ఏర్పడి, కొత్త చట్టం, కొత్త పరిపాలకులు, కొత్త బ్రహ్మ, కొత్త ఇంద్రుడు, కొత్త మనువులు అంతా కూడా కొత్త వాళ్ళు వస్తారు. కాబట్టి ఆ ప్రకారం మళ్ళీ ఆయన గారు ప్రమాణ స్వీకారం అందరి చేత చేయించి మళ్ళీ ఆయనకి బ్రహ్మదేవునికి వేదాలన్నీ అప్పచెప్పి నిర్మాణం చేయమని చెప్పని అట్లాగా చేయించటం జరుగుతుంది. ఇప్పుడు మనకు రాబోయే బ్రహ్మ నవమ బ్రహ్మ అని చెప్పి అంటూ ఉంటారు. ఆంజనేయ స్వాముల వారు 9వ బ్రహ్మ అని చెప్పి ఆయన చెప్పేటువంటి మాట వింటూ ఉన్నాం. ఎంతవరకు వాస్తవాలు మనకు కాదది. నవమ బ్రహ్మ ఆంజనేయ స్వాముల వారు అని చెప్పని, ఇంకా ఆంజనేయ స్వామి వారు నవమ బ్రహ్మగా రావాలని చెప్పనంటే ఆయన చిరంజీవి అని చెప్పని అన్నారు. తర్వాత నవమ బ్రహ్మ అని చెప్పనంటే ఇంకా బ్రహ్మదేవునికి ఇంకెంతకాలం ఉంది, చాలా ఉంది. ఇంకా అద్య బ్రహ్మణ, అద్య ఇప్పుడు బ్రహ్మణ బ్రహ్మదేవునికి ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే ప్రథమ పాదే జంబూదీపే భరతవర్షే భరతగండే మేరోహో దక్షిణ దిగ్భాగేశ అని సంకల్పం కూడా మనం వింటూ ఉంటాం. అద్య ఇప్పుడు బ్రహ్మణ బ్రహ్మదేవునికి ద్వితీయ పరార్ధే, ద్వితీయం అంటే రెండవ అంశం, ద్వితీయం 2, ప్రథమం అంటే 1, ద్వితీయం 2 అన్నమాట. అంటే ఏమిటి, 50 ఏండ్లు ఆయన పూర్తయ్యాయి.
ఇంకా 50 ఏండ్లు ఉంది, ఇంకా 50 ఏండ్లు అయిపోయిన దాకా మరి ఏ యొక్క ప్రభు వచ్చే అవకాశాలు లేవు ఆ సీట్లోకి. అట్లాగా 50 ఏండ్లు అయిపోయిన తర్వాత మళ్ళా బ్రహ్మ వెళ్ళిపోయి ఇంకో బ్రహ్మ నవమ బ్రహ్మగా ఆంజనేయ స్వామిగా చెబుతూ ఉన్నారు. ఇక ఆయన సృష్టి వ్యవహారం ఎట్లా ఉంటుందో ఆయన కాలంలో మనం చూసుకోవాల్సి ఉంటుంది. మనమైతే ఉంటాం, నవమ బ్రహ్మ పోయినా, దశమ బ్రహ్మ పోయినా, ఏకాదశ బ్రహ్మ పోయినా, ద్వాదశ బ్రహ్మ పోయినా, ఎంతమంది బ్రహ్మలు పోతూ ఉన్నా కానీ మనం మాత్రం అందరి బ్రహ్మలను చూస్తాం మనం. ఎందువల్ల అంటే లోన ఉన్న జీవుడికి నాశనం లేదు కదా. నువ్వు ఏనాడేది గురు బోధ విని, తత్వబోధ విని, బ్రహ్మ విద్య విని, సోహం భావ ధ్యానం చేసి ఆ సోహం భావాధ్యాన నివృత్తి మార్గములో స్వామి చెప్పిన విధానముగా స్థూల దేహము దానికి ఆధారం, శ్వాస దానికి ఆధారం, కుండలిని దానికి ఆధారం, సంకల్ప శక్తి దానికి ఆధారం, ఆ మనస్సు దానికి ఆధారం, బుద్ధి బుద్ధికి ఆధారం, జీవుడు జీవునికి ఆధారం, ఈశ్వరుడు ఈశ్వరునికి ఆధారం, అధిష్టానం శుద్ధ బ్రహ్మం అని చెప్పన్నారు. కాబట్టి ఈ విధంగా నువ్వు ధ్యానంలో నివృత్తి మార్గంగా పయనించి ఇవన్నీ దాటి పోయినప్పుడు కదా నువ్వు తప్పించుకునే అవకాశం ఉంది. ఈ సట్రం నుంచి, ఈ కాల చక్రం నుండి, ఈ జన్మ పరంపర సట్రం నుండి నువ్వు బయటపడాలని చెప్పానంటే ఇక్కడ ఉన్న ఈ చక్రం నువ్వు తిప్పగలగాలి. స్వామి చెప్పింది ఏమిటి? స్థూల దేహం, శ్వాస, కుండలిని, సంకల్ప శక్తి, మనస్సు, బుద్ధి, జీవుడు, జీవత్వం, ఈశ్వరత్వం ఇవన్నీ దాటగలిగి శుద్ధ బ్రహ్మం వరికి పయనించి శుద్ధ బ్రహ్మంలో చేరిన నాడు కదా ఈ మాట చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడు నువ్వు చేరబోయేది? ఇప్పటికే అయిపోయింది, సగం పైకి అయిపోయింది, 3 వంతులు అయిపోయింది, ఇంకో వంతు ఉంది. ఇంకా ఆ వంతు కూడా ఉందో ఆ వంతు లేదో కూడా మన చేతుల్లో ఉన్న విషయం కాదు. ఆయన 3 వంతులు పెట్టినట్లు మనకు అర్థం అవుతుంది, కానీ ఈ 4వ వంతు ఎంతవరకు ఉందో కూడా తెలిసే విధానం లేదు. ఈ 3 వంతుల్లోనే ఏం చేయలేని వాళ్ళని ఈ 4వ వంతులు ఏం చేయబోతాం మనం అనేది కొంత ఆలోచించాల్సిన అంశము. అందుచేత మరి ఇవన్నీ కూడా లోన ఉన్న చట్టం ఎట్లా ఉంది, ఏం చేయాలి చెప్పండి? ఈ స్వామి గారు చెప్పిన చట్టం ఇది. మనం కాదందామా, హేతుబద్ధంగా కనబడతా ఉన్నాయి. స్థూల దేహం ఉందా లేదా? ఉన్నది. శ్వాస ఉందా లేదా? ఉన్నది. కుండలిని దానికి ఆధారంగా కుండలిని ఉందా లేదా? ఉన్నది. సంకల్ప శక్తి ఉందా లేదా? సంకల్ప శక్తి ఉన్నది. మనస్సు ఉన్నదా లేదా? మనస్సు ఉన్నది. బుద్ధి ఉందా లేదా? బుద్ధి కూడా, లేదంటే ఒప్పుకోంగా మనం, బుద్ధి కూడా ఉన్నది. జీవుడు లేడా? ఉన్నాడా? జీవుడు ఉన్నాడు. ఈశ్వరుడు ఆయన ఉన్నాడు. శుద్ధ బ్రహ్మం అది శుద్ధ బ్రహ్మం కూడా ఉన్నది. మరి ఆడదాకా నువ్వు పోవాలంటే ఈ యొక్క ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణం చేయాలంటే బయట ఉన్నాయి ఒప్పుకోవటం లేదు, జ్ఞానేంద్రియాలు ఒప్పుకోవటం లేదు, కర్మేంద్రియాలు ఒప్పుకోవటం లేదు, మనస్సు ఒప్పుకోవటం లేదు, సంకల్పాలు మేము పోవని చెప్పి అంటా ఉన్నాయి. ఇవన్నీ మొండికేసు కూర్చున్నాయి. వీటిని ఎప్పుడు మనం సముదాయించవరసాలి, ఎప్పుడు వాటిలను ఒప్పించాలి, ఎప్పుడు మన వాటిలను జయించాలి. వాళ్ళ అంగీకారం లేకుండా మనం పోయే అవకాశం లేదు. అవి ఒప్పుకోలేదు, మనం పోయే అవకాశం ఉందా చెప్పండి? సంకల్పాలు ఒప్పుకోలేదు, నువ్వు పోతావా? మనసు ఒప్పుకోలేదు, నువ్వు పోతావా? ఇంద్రియాలు ఒప్పుకోలేదు, నువ్వు పోయే అవకాశం ఉందా? అవన్నీ ఒప్పుకుంటే కదా నువ్వు లోన పోయేది. అవన్నీ అంగీకరించి నీ ద్వావ ఇస్తే నువ్వు ఆ ద్వావలో చక్కగా లోనికి పోయే అవకాశం లాంటిది ఉంటుంది. అందుచేత మరి ఇవన్నీ చూస్తేనేమో అవి ముందుకేసు కూర్చున్నాయి. లేదయ్యా సచయం ఒప్పుకునే అవకాశాలు లేవు, ఎప్పటి నుంచో మాకున్న రాజ్యం మాకున్నది, మాకున్న పరిపాలన మాకున్నది, మేము మొత్తం సెట్ చేసుకున్నాం మా రాజ్యాంగం అంతా కూడా. ఇప్పటికిప్పుడు నువ్వు పొమ్మని చెప్పినట్టు ఎట్లా కుదురుతుంది? వీళ్ళందరూ ఏం కావాలి? పదవులన్నీ అందరికి ఇచ్చున్నాం, మేము అందరం కూడా పదవులను ఇచ్చున్నాం. ఆ పదవీ కాలం వాళ్ళకి పూర్తి కాలేదు. ఇంకా వాళ్ళకి ఎట్లా నువ్వు ఇప్పుడు వచ్చి వద్దని చెప్పినట్టు కుదురుతుందని చెప్పేసి అని లోకన అనాత్మ అంతా కూడా తిరుగుబాటు చేసి మన మీద దాడి చేస్తా ఉన్నాయి. ఇదొక పెద్ద కథ మెస్సుగా ఉన్నది. మరి ఈ ప్రకారంగా చూసినట్లయితే ఈ చట్టం చూద్దామా, ఈ చట్టం ఎట్లా ఉంది, ఆ చట్టం చూద్దామా, ఆ చట్టం అట్లాగా ఉందన్నమాట. ఇది విశ్వ చట్టంలో చేరి ఉన్నటువంటి అంశం కాబట్టి ఆ ప్రకారముగా బ్రహ్మదేవుల వారు ఆయన కాస్త వెళ్ళిపోయిన తర్వాత ఇంకో బ్రహ్మ వస్తాడు.
ఇది ఒక అనంత కాలమానం. ఇది మీకు స్వరశాస్త్రంలో వచ్చేటువంటి విషయం చూసినట్లయితే ఒక అనంత కాలమానము బ్రహ్మదేవుని ఆయుకాల పర్యంతమంతా చేరి బ్రహ్మకు విష్ణువుకి పగలైతే మళ్ళా అదే అంతకాలం రాత్రి అయితే ఆ రెండు గడిస్తే శ్రీ మహావిష్ణువుకి ఒక రోజు అని చెప్పి అన్నారు. ఒక రోజు అవుతుంది. అలాంటివి 30 అయితే నెల అవుతుంది. అలాంటి నెలలు 12 అయితే ఓ సంవత్సరం అవుతుంది. అలాంటి సంవత్సరాలు 100 అయిపోతే ఆయనకు ఆయువు పూర్తయిపోతుంది. ఎప్పుడైతే శ్రీమన్నారాయణ యొక్క 100 ఏళ్ల కాలం పూర్తయిపోయిందో ఆ 100 ఏళ్ల కాలం ఆయుమానం మొత్తం కలిపి పరమశివునికి ఒక పూట, ఉదయం ఈవినింగ్ అనమాట, ఏమి ప్రాతः సంధ్య సాయం సంధ్య ఒక పూట అవుతుంది అన్నమాట. ఇది ఇక ఆయన కాలమానం చూసినట్లయితే ఇక ఎంత ఆ పగటి పూట ఒక విష్ణువు, రాత్రి పూట కూడా అంతే కాలమానం. ఇట్లా రుద్రుడు అని చెప్పని ఆ రుద్రుడు కూడా అనంతకాల విధానముగా చెప్పేమాట. ఎప్పుడైతే ఈ రుద్రుని యొక్క ఆయువు కూడా పూర్తయిపోయిందో అప్పుడు ఇక ఆది పరాశక్తి పరమశివుని మీద పడి ఆమె కాలు పెట్టి తొక్కడం మీరు చూస్తూ ఉంటారు ఆలయాలు అక్కడక్కడ. ఆ జగన్మాత ఆది పరాశక్తి మూలం కదా, ముగ్గురు మూర్తులకు మూలమై ఉన్న స్వరూపం కాబట్టి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ గడుపారెడి పుచ్చిన తన్నులో నమ్మిన మనములుండెడయ్యమ్మ దుర్గమాయమ్మ అన్నట్లుగా మరి ఆది పరాశక్తి మహా ఓంకార స్వరూపిణి మూల శక్తి కాబట్టి ఇక ఆమె కూడా పరమశివుణ్ణి తనలో ఐక్యం చేసుకునే విధానము అని చెప్పని ఇంకో మాట చెప్తారు. ఏంటంటే ఆమె యొక్క మెడలో ఏముంటాయి చెప్పండి? బంగారు ఆభరణాలు ఉంటాయి. ఆ కాళికామాత ఆలయంలో ఆ మెడలో ఏముంటాయి? పుర్రెలు ఉంటాయి. అవన్నీ కూడా అమ్మవారు మెడలో పుర్రెలన్నీ కూడా పూలమాలగా ధరించింది అనమాట. ఆ పుర్రెలన్నీ కూడా ఒక్కొక్క శివుని యొక్క పుర్రెగా చెబుతారు కొంతమంది. అంటే ఎంతమంది పరమశివులు అయిపోయారు అనేటువంటి విషయంగా ఈ కాలం అనంతముగా సాగుతున్న విధానములో అంతమంది రుద్రులను చివరికి ఆమె తన యొక్క మెడలో మాలగా ధరించిన విధానము అని చెప్పని ఈ చూసినట్లయితే ఎప్పటి నుంచి ఈ కాలబాణం వస్తున్నదో, ఎంతకాలం పోతా ఉంటుంది, ఎప్పుడు దీని ఎండ్ అవుతుంది? ఎండే ఉంది, ఇంకా కాలానికి ఎండు లేదు. ఈ విశ్వమే ఉత్పన్నమవుతూ ఉంటుంది, లయమైపోతూ ఉంటుంది, ఉత్పన్నమవుతుంది, లయమైపోతుంది. ఇప్పుడు మనం వచ్చాం కదా, 100 ఏళ్ల కాలం ఉన్నాం, ఈ దేహం పోయి మళ్ళా వస్తాం, 100 ఏళ్ల కాలం అవుతుంది, మళ్ళా దేహం కాసపోతుంది, మళ్ళా వస్తాం, మనం ఊరుకోంగా మళ్ళా వస్తూ ఉంటాం మనం కూడా. ఈ ప్రకారంగా సాగిపోయేటువంటి కాలమానం అనంతమై ఉన్నటువంటి విధానం ఏంది. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే అవ్యక్త తత్వం అనే అంశం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ కాలమాన విధానములో మరి ప్రకారముగా దేవుని ఆయుకాల పర్యంతం వరకు ఈ జగత్తంతా కూడా వ్యవహరించే విధానముగా ఉన్నప్పుడు ఎప్పుడు బ్రహ్మదేవుని ఆయుకాలం పూర్తి అయిపోయి ఆయన పదవి నుంచి విరమించుకుని బ్రహ్మంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇక ఈ జగత్తంతా మొత్తం కూడా లయమైపోయే విధానం. భూమి జలములో, జలం అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశం, ఆకాశతత్వం అహంకార తత్వం, అది మహత్తత్వం, ఈ మహత్తత్వం పోయి అవ్యక్త తత్వంలో పోయి అట్లాగా ఉండిపోతుంది. ఇక అక్కడ ఎంతకాలం ఉంటుందంటే మళ్ళీ బ్రహ్మదేవుని ఆయుకాల పర్యంతం అంతా కూడా అట్లాగే దాంట్లో అవ్యక్తత్వంలో సమిష్టి మాయలో ఉండిపోవటము. తిరిగి మళ్ళా కొత్త బ్రహ్మ వచ్చినప్పుడు శ్రీమన్నారాయణుడు ఆయనకి వేదాలు ఇచ్చి మళ్ళీ నీ విశ్వ నిర్మాణం చేయవయ్యా అని చెప్పి అన్నప్పుడు మరలా అవ్యక్త తత్వంలో ఉన్నటువంటి మెటీరియల్ మళ్ళీ కొత్తగా ఇచ్చేదేమి లేదు. మెటీరియల్ అదే మెటీరియల్, ఎవరు వచ్చినా కానీ అదే వాడుకోవాలి. ఏ బ్రహ్మ వచ్చినా, రేపు నవమో బ్రహ్మ ఆంజనేయ స్వామి వచ్చినా కూడా మళ్ళా అదే పాతకాలపు సరికే వాడుకోవాలి, కొత్తగా చేసేదేమి లేదు. అదే వాడుకోవాలి. ఏ పిఎం వచ్చినా ఆ యొక్క రాజ్య పరిపాలన చేసుకోవాల్సిందే. ఏ సీఎం వచ్చినా అట్లా అయ్యే శాఖలు ఉంటాయి, ఏ ఉన్న శాఖలన్నీ అట్లాగే ఉంటాయి. మళ్ళీ ఆ శాఖలే వాడు పరిపాలన చేసుకోవాలి తప్ప కొత్త సీఎం వస్తే మళ్ళీ కొత్త ఆంధ్ర మారిపోయే విధానం ఏముంటుంది? ఏమన్నా ఉన్న అట్లాగే ఉంటుందా? శాఖలన్నీ అట్లాగే ఉంటాయి, పరిపాలన మాత్రం ఏర్పడుతుంది.
అట్లాగే కొత్త బ్రహ్మ వచ్చినప్పుడు ఆ సమిష్టి అవ్యక్త తత్వంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ మెటీరియల్ అదే మళ్ళా నిర్మాణానికి వస్తుంది. కాబట్టి ఈ మాట మీకు ముండకోపనిషత్తులో చెప్పుకొస్తాడు. యథాపూర్వం అకల్పయత్తు అనే మాట వాడతాడు ముండకోపనిషత్తులో. యథాపూర్వం అకల్పయతు అంటాడు. అంటే అకల్పయత్తు కల్పించాడు. అకల్పయత్తు అంటే కల్పించను అని. కొత్త బ్రహ్మ ఏర్పడ్డప్పుడు ఆయన మళ్ళా సృష్టి వ్యవహారాన్ని కొనసాగించినప్పుడు ఎట్లా వచ్చిందా అంటే యథాపూర్వం, పూర్వం ఏవైతే ఉన్నాయో అవే వస్తాయి. ఇప్పుడు మీకు ఒక ఇంట్లో గింజ ఉందనుకోండి, చింత గింజ ఉంది కదా మీ ఇంట్లో, ఆ చింత గింజ తీసుకెళ్లి భూమిలో పెట్టి నీళ్లు పోయి కాసిని ఏమవుతుంది, దాని నుంచి చిన్న మొలక ఒకటి ఏర్పడుతుంది. ఆ మొలక పెరిగి పెద్దయి ఒక చెట్టు మహామానైనప్పుడు ఎట్లా ఉంటుంది అది ఏం చెప్పనంటే, అది ఏ యొక్క చెట్టు నుంచి వచ్చిందో ఆ గింజ తిరిగి మరలా అదే చెట్టు విధానము, ఆ బెరుడు గాని పూత గాని ఆకులు గాని దాన్ని కొన్ని గుణము గాని కాయలు గాని అన్నీ కూడా యథాపూర్వం అకల్పయదు. ఆ గింజ నుంచి పూర్వం ఏ చెట్టు నుంచి వచ్చిందో అదే చెట్టు విధానమే దాంట్లో నుంచి మళ్ళా ఆవిర్భావము అవుతుంది అని అర్థం. అట్లాగా కొత్త బ్రహ్మ వచ్చినప్పుడు ఆ సమిష్టి అవ్యక్త తత్వంలో ఉన్నటువంటి ఆ మెటీరియలే మళ్ళీ తిరిగి ఈ యొక్క అవ్యక్త తత్వం నుండి మహాతత్వం, మహాతత్వం నుంచి అహంకార తత్వం, దాని నుంచి మళ్ళా పంచతన్మాత్రల నుంచి పంచతన్మాత్రల ఎందరు తామసిక అంశం నుంచి ఆ శబ్దమంద తమోగుణ అంశం వల్ల ఆకాశము వాయువు ఇట్లాగా మొత్తం కూడా వచ్చే విధానము. అందువల్ల అవ్యక్త తత్వము అనేటువంటి యొక్క దాని పాత్ర, దాని యొక్క విధానం, దాని ప్రక్రియ ఏమిటని చెప్పనంటే, సృష్టి లయమైనప్పుడు మొత్తం తనలో దాచిపెట్టుకుంటుంది. తిరిగి మరలా కొత్త బ్రహ్మలు, కొత్త ప్రభువులు, కొత్త కార్యకర్తలు వచ్చినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి అందరూ కూడా దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అంతే. అదే ఖజానా. ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఆ ఖజానా వాడుకోవాల్సిందే. కాబట్టి ఈ ప్రకారంగా అవ్యక్త తత్వము అనేటువంటి మాటగా చెప్పుకున్నప్పుడు దాని విధానం ఏంటని చెప్పనంటే, మనం ఏ ప్రకారముగా అలసి సొలిసినప్పుడు సుషుప్తి అవస్థలో విశ్రమిస్తూ ఉన్నామో ఆ సుషుప్తిలో జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం కూడా ఉపశమించి ఉంటాయి. మళ్ళా మనం బయటికి రాగానే కొత్తవి వస్తాయి. మనకేమన్నా కొత్త మనస్సు, కొత్త జ్ఞానేంద్రియాలు, కొత్త కర్మేంద్రియాలు, కొత్త సంస్కారాలు, కొత్త ఏమన్నా వస్తాయి మనకేం రోజుకేమన్నా రావా? నువ్వు పాతవి వాడుకోవాల్సింది. నిన్న నువ్వు ఏం వాడుకున్నావో అవే వాడుకోవాలి. ఈ పూట కూడా మొన్నే వాడుకున్నావో ఇప్పుడు అయ్యే వాడుకోవాలి. కొత్తవి అంటే ఏమి రావు, ఆ పాతవి వాడుకోవాల్సిందే. అందుచేత ఒకవేళ ఈ దేహం పోయిన తర్వాత ఇంకో దేహం వచ్చిందనుకో, ఆ దేహం వచ్చినప్పుడు మనకేమన్నా అప్పుడు కొత్తవి వస్తాయా? కొత్త సూక్ష్మ దేహము, కొత్త మనస్సు, కొత్త ఇంద్రియాలు, కొత్త కర్మేంద్రియాలు, కొత్త జ్ఞానేంద్రియాలు, కొత్త సంస్కారాలు ఏమన్నా కొత్తగా నీకేమన్నా ఆయన గారు ఇస్తాడా సృష్టించి? పాతవి తీసేసేమన్నా? కాబట్టి పాత దేహం పోయి కొత్త దేహం వచ్చినప్పుడు కూడా ఆ పాతవి వాడుకోవాల్సిందే. సుషుప్త అవస్థకు పోయి జాగ్రత్త అవస్థకు వచ్చినా కానీ ఈ పాతవి వాడుకోవాల్సిందే. కొత్తవి ఇచ్చేదేమి ఉండదు. ఒకసారి నిర్మాణం చేసిన తర్వాత ఎన్ని దేహాలు ఎత్తినా కూడా అయ్యే వాడుకోవాలి. నువ్వు ఏ దేశంలో పుట్టినా, అమెరికాలో పుట్టు అయ్యే వాడుకోవాలి, రష్యాలో పుట్టు అయ్యే వాడుకోవాలి, ఇంగ్లాండ్లో పుట్టు అయ్యే వాడుకో. నీ ఇష్టం, ఎక్కడేం పుట్టవచ్చు. నువ్వు ఉన్న 200 దేశాలలో ఒక ఇండియాలో పుట్టాలని నియమం అక్కడేమి లేదు. ఏమి నీ అపేక్షను బట్టి అమెరికాలో అయ్యా నాకు ఇండియా బోర్ అయిపోయింది, అమెరికాలో పుడతా అని చెప్పి అన్నావు అనుకో, అట్లాగే సంకల్పానుగుణ్యంగా అమెరికాలో పుట్టవచ్చు, రష్యాలో పుట్టవచ్చు, ఇంగ్లాండ్లో పుట్టవచ్చు. కాబట్టి ఎక్కడెక్కడ పుడతావో అదంతా కూడా కాలమానం బట్టి, కర్మ విధానాన్ని బట్టి ఆ విధంగా దేహాలు ఇవ్వటం జరుగుతుంది. అయితే అమెరికాలో పుట్టినా, రష్యాలో పుట్టినా మానవ దేహం అని చెప్పి అనుకోమాకండి. ఏ దేహం ఇస్తాడో, ఏ దేహం ఇచ్చినా కానీ ఆ దేశాలలో పుట్టే విధానాలు అనేటువంటివి ఉంటాయి. అందుచేత పాతవి వాడుకోవాల్సిందే అనే అంశములో అవ్యక్త తత్వము యొక్క పాత్ర, దాని యొక్క విధానము, దానికి ఉన్నటువంటి యోగ్యతా విధానము చూసినట్లయితే ఈ విశ్వం మొత్తం లయమైపోయిన తర్వాత బీజమాత్రముగా
అవ్యక్త తత్వంలో దాసి పెట్టుకుంటుంది. మరలా కొత్త బ్రహ్మలు వచ్చినప్పుడు తిరిగి వాళ్ళకి మళ్ళా అది అందిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని బ్రహ్మంలోకి మాత్రం పోనివ్వదు. మనమేమంటాం, శబల బ్రహ్మం అనే పేరు పోయి శుద్ధ బ్రహ్మం ఉండేను పంచకరణ విధానంలో నేరుగా వెళ్ళిపోతాం అక్కడికి. అవ్యక్తత్వం కాస్త లయం అయిపోతుంది, శబల బ్రహ్మ అనే పేరు పోతుంది, శుద్ధ బ్రహ్మం మాత్రమే ఉంటుంది అంటాం. ఇది మన యొక్క పంచకరణ విధానంలో మన సౌలభ్యం కోసంగా చెప్పుకున్నటువంటి మాట. అంతే తప్ప అవ్యక్త తత్వము ఈ మెటీరియల్ తన వద్దకు లాక్కుంటుంది తప్ప అది దానిని మించి పైకి పోవడానికి మాత్రం పర్మిషన్ ఇవ్వదు. విన్నారా? ఇంకేముందండి, ఆడదాకా పోయాం కదా, కొంచెం దాడితే శుద్ధ బ్రహ్మమే కదా. ఈ మాత్రం దానికి మేము ఇంక యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహ చేయాలా? ఇటు తిరిగి వెళ్తాం, మొత్తం దాటుకుని అవ్యక్తత్వం పోతున్నాం. ఇంత లెక్కపోయినటువంటి వాళ్ళని ఆ ఒక్క అడుగు వేసేసామంటే శబల బ్రహ్మం శుద్ధ బ్రహ్మం చేరిపోతాం కదా అని చెప్పి అనుకుంటామేమో. అది వదిలిపెట్టదు, ఎవరిని వదిలిపెట్టదు, తనలో మాత్రం పట్టి ఉంచుతుంది. మరలా తిరిగి ఈ యొక్క విశ్వ నిర్మాణ విధానంలోనే మళ్ళీ పంపించేస్తూ ఉంటుంది. ఎందుకంటే వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వాళ్ళు దాచిపెట్టుకున్నారు, సూక్ష్మదేహంలో ఉన్నాయి కాబట్టి అవి అనుభవించాల్సిందే. వాడు ఎవరు చేసిన కర్మ వారు అనుభవించగా ఎవరికైనా తప్పదన్నా అన్నారు. కాబట్టి అవ్యక్త తత్వము ఇంకా తన యొక్క స్థానము దాటి బయటికి పోయే అవకాశం, పైకి పోయే అవకాశం లేదు. కాబట్టే మీకు భగవద్గీతలో ఏమన్నాడు స్వామి గారు, ద్వా విమౌ పురుషౌ లోకే చరశ్చాక్షర ఏవచ చర సర్వాణి భూతాని కూటస్థ అక్షర ఉచ్యతే. చర సర్వాణి భూతాని, ఈ జీవులు విషయం వచ్చినప్పుడేమో చరహ అనే పదం వాడాడు. ఈశ్వరుని యొక్క విషయం వచ్చినప్పుడేమో కూటస్థ అక్షరహ అనే పదం వాడాడు. ఎందుకంటే ఈ జీవుడు చరుడు. ఒకవేళ తాను గనక జన్మ వద్దనుకున్నట్లయితే, తన జీవత్వం వద్దనుకున్నట్లయితే గురువు యొక్క ఆశ్రయం ద్వారా బ్రహ్మ విద్య అధ్యయనం చేసి సోహంభావ ధ్యానము ద్వారా 3వ సోపానం అహం బ్రహ్మాస్మి సోపానాన్ని పొంది జీవత్వం లేకుండా చేసుకుని బ్రహ్మంలోకి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయే సదుపాయం ఉన్నది కాబట్టి జీవుడి విషయంలో చరహ అనే పదం వాడాడు. కానీ ఈశ్వరుని యొక్క విషయంలో అవ్యక్తత్వం ఉన్నది కాబట్టి ఆయన గనక ఒక్కసారిగా తన యొక్క ప్రకృతి లేకుండా చేసుకున్నాడు అని చెప్పనంటే సమస్త జీవులు కూడా బ్రహ్మమైపోతాయి. కాబట్టి ఆ ప్రమాదం ఉన్నది కాబట్టి ఆయనకు మాత్రం పోయే అవకాశం లేదు. ఆయన అందువల్ల అక్షరహ అనే పదం ఒకటి వాడాడు. క్షరహ పదం జీవుడు కాడ, ఈశ్వరుని దగ్గర అక్షరహ కూటస్థ అక్షరహ ఆయన ఉండాల్సిందే. ఎందుకంటే సమస్త జీవులందరి యొక్క అపేక్ష ఏమున్నది, బలమేం పుట్టాలి, ఉత్తమ దేహాలు పొందాలి, ఉత్తమ భోగాలు పొందాలి అన్న అపేక్ష ఉన్నటువంటి వారు 95% 99% ఉన్నది. మీ బ్రహ్మంలోకి పోవాలనే అపేక్ష ఎవరికి ఉంది? లోకంలో ఎవరికి? ఎంతమందికి ఉన్నది? ఒకళ్ళకి ఇద్దరికి ఉందేమో. ఏమి ఎవరికొని చెప్పండి. అందుచేత ఆ ఒక్కడు అయ్యా నీకుంద కాబట్టి నువ్వు బోరా దేవుడా. అందువల్ల వాడికి చాయిస్ అన్నమాట. అవ్యక్తత్వం నుంచి వాడు బ్రహ్మంలోకి పోవడానికి ఆ జీవుడికి మాత్రమే ఛాన్సు ఈశ్వరుడు ఇచ్చాడు. నువ్వు పోతా అని చెప్పి అంటున్నావు కాబట్టి వెళ్ళిపో. మరి మిగతా నా వాళ్ళండి వెనకాల ఇంకా ఉన్నారు కదా, మా వర్గం అంతా ఉంది కదా, నా జీవ వర్గం ఉంది కదా. అరే నీకెందుకు వాళ్ళ సంగతి, నీ సంగతి నువ్వు చూసుకో. వాళ్ళకేదో మళ్ళా వచ్చే ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళు ఉన్నారు. నువ్వు పోతా అని చెప్పి అంటున్నావు కదా, నువ్వు పో, వెళ్ళిపో. కాబట్టి చరహ అన్నాడు అక్కడ. చర సర్వానుభూతాన్ని ఎవరెవరికి పోయే ఉద్దేశం ఉంటే వాళ్ళు పోవచ్చు అంతవరకే. కానీ మిగతా వాళ్ళందరికీ ఎట్లా ఉందని చెప్పానంటే కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫల ప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం. ఏం ఉంది వాడికి? స్వర్గపర జన్మ కర్మ ఫల ప్రదాం. అందుచేత వీళ్ళందరి విధానంగా ఆ అవ్యక్త తత్వం అట్లాగా ఉండాల్సి ఉంటుంది.
వీళ్ళ అపేక్షలు అన్నాయి కాబట్టి అది అట్లా ఉండాల్సిందే. కాబట్టి అవ్యక్త తత్వము అనబడేటువంటి యొక్క వస్తు స్వరూపము ఈ విధంగా మనకి శాస్త్రంలో చెప్తున్నటువంటి అంశము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, అందరికీ శుభాశీస్సులు, శుభమస్తు. స్వామివారి లక్ష్మణార్యులు సర్వేశ్వరుడు జగన్మాత కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. ఈనాడు సత్సంగ పుణ్యం అందరి కుటుంబాలకు అందరికీ కూడా రక్షణ కవచం లాగా ఉండి మీ బిడ్డలు, కొడుకులు, కోడళ్ళు అందరూ కూడా సుఖశాంతులతో ఆనంద స్వరూపులుగా ఆయుష్తో ఆనందముతో ప్రశాంతముగా జీవితులు కాక అని చెప్పని ఆశీర్వదిస్తూ కోరుకుంటూ, ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.